said you will be, Lord Father. We believe that you're right here amidst us, O Lord, and that you're enthroned on the praises of your people, Father God. We commit our spirits unto you, Lord Father. Take over, Lord. Take dominion in this place, O Lord. పరిశుద్ధాత్మడ నీ యొక్క ఆత్మ స్వరూప్యంలో ప్రభువా తండ్రి నాయన నీ యొక్క ఆత్మ స్వాధీనంలోనికి మమ్మల్ని తీసుకొని ప్రభువా తండ్రి మేము పాడబోచుండగా, స్తుతించబోచుండగా, ఆరాధించబోచుండగా తండ్రి మీరే ప్రభువా సమస్త మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని మార్గ మధ్యంలో ఉన్న వారిని క్షేమంగా మా మధ్యలో తోడుకొని రండి. తను మా ముందున్న ఈ ఆరాధన అంతటినీ ప్రభువా మీరే ఆత్మాధ్యక్షత వహించి నడిపించి సమస్త మహిమ ఘనత ప్రభావంలో పొందుకొనమని మా కొరకు త్వరలో రాని అత్యంత ఘనమైన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. Good morning everyone. Today we have a wonderful student worship team here who will be leading us in worship. If you all are happy just as I am, shall we clap and honor the Lord and give some praise in this house? Hallelujah. Hallelujah. Are you ready to worship? దయచేసి అందరం లేచి నిలబడదాం సంతోషంగా. They're not here to entertain us or just to perform or something, but they're here to lead us in worship. సో అందరం కూడా కలిసి చప్పట్లు కొడుతూ సంతోషంగా వారితో కలిసి ఏకీభవించి ప్రభువుని ఆరాధన చేద్దాం. Praise the Lord. Hallelujah. Hallelujah. Amen. We are GGC student worship team. So we are here to worship and open our hearts and praise the Lord Almighty Jesus. Let's sing and worship together. Amen. వచ్చావయ్యా బంగారం అడగాలేదు వజ్రాలు అడగాలేదు హృదయాన్ని అడిగావయ్యా ఆస్తులను అడగాలేదు అంతస్తులు అడగాలేదు నా కోసం వచ్చావయ్యా కన్నీటిని తుడిచావయ్యా సంతోషాన్ని ఇచ్చావయ్యా మనుషులను చేసావయ్యా నీ రూపాన్ని ఇచ్చావయ్యా కన్నీటిని తుడిచావయ్యా సంతోషాన్ని ఇచ్చావయ్యా మనుషులను చేసావయ్యా నీ రూపాన్ని ఇచ్చావయ్యా నా యేసయ్యా 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 పాపాన్ని బాపెట్టి శాపాన్ని బాపెట్టి నా కోసం వచ్చావయ్యా కష్టాన్ని తీర్చేటి నష్టాన్ని ఓర్చేటి నా కోసం వచ్చావయ్యా పాపాన్ని బాపెట్టి శాపాన్ని బాపెట్టి నా కోసం వచ్చావయ్యా కష్టాన్ని తీర్చేటి నష్టాన్ని ఓర్చేటి నా కోసం వచ్చావయ్యా కన్నీటిని తుడిచావయ్యా సంతోషాన్ని ఇచ్చావయ్యా మనుషులను చేసావయ్యా నీ రూపాన్ని ఇచ్చావయ్యా కన్నీటిని తుడిచావయ్యా సంతోషాన్ని ఇచ్చావయ్యా మనుషులను చేసావయ్యా నీ రూపాన్ని ఇచ్చావయ్యా
హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ఆమేన్. అందరూ చెప్తాం హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది ఉత్సాహంగా ఉన్నారు దేవుని స్తుతించడానికి? ఉదయ కారణం చేతులు చూపెడతారు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మనం అందరం దేవుని ఆరాధించడానికి, ఆయన ఘనమైన నామాన్ని స్తుతించడానికి ఇక్కడ అందరూ ఉన్నాం. ఆమేన్. ఈ సమయంలో ఒక కొత్త పాట పాడి దేవుని నామమును మహిమపడదాం. ఈ పాట పేరు వెళ్ళిపోయినట్లుగా కనిపించిన యేసు. కొన్నిసార్లు దేవుడు మనతో లేడు, మనకు దూరంగా వెళ్ళిపోయాడు అనిపించినప్పటికీ ఆయన వాక్యం సెలవిస్తుంది, నేను నిన్ను విడువను ఎడబాయను. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్. ఎంతమంది నమ్ముతున్నారు దేవుడు నాతో ఉన్నాడు అని? ఆమేన్. కొన్నిసార్లు మన సిచ్యువేషన్స్ బట్టి మనం అనుకోవచ్చు వెళ్ళిపోతున్నాడు, మనకు దూరంగా ఉన్నాడు ఏమో దేవుడు అని, కానీ ఆయన మనతో ఎప్పుడు ఉండేవాడు. ఆమేన్. ఈ పాటలో కూడా అదే ఉంటుంది కనుక అందరం కలిసి, మీకు పాట రానట్లయితే మాతో కలిసి రెండోసారి పాడడానికి ప్రయత్నించండి. అందరూ కలిసి పాడి దేవుని నామమును మహిమపడదాం. ఆమేన్, హల్లెలూయా. వెళ్ళిపోయినట్లుగా కనిపించిన యేసు, వెళ్ళిపోయినట్లుగా కనిపించిన యేసు, నీ వైపే చూచువాడు, నీ తలంపులా నెరిగినవాడు, నీ వైపే చూచువాడు, నీ తలంపులా నెరిగినవాడు, రక్షించును రూపించును భుజములపై మోయువాడు, రక్షించును రూపించును భుజములపై మోయువాడు. వెళ్ళిపోయినట్లుగా కనిపించిన యేసు, వెళ్ళిపోయినట్లుగా కనిపించిన యేసు, నీ వైపే చూచువాడు, నీ తలంపులా నెరిగినవాడు, నీ వైపే చూచువాడు, నీ తలంపులా నెరిగినవాడు, రక్షించును రూపించును భుజములపై మోయువాడు, రక్షించును రూపించును భుజములపై మోయువాడు, భుజములపై మోయువాడు. కొత్త జీవమిచ్చి ఫలించి ఎదుగా చేస్తాను, ఇస్సాకుకు కొత్త జీవమిచ్చి ఫలించి ఎదుగా చేస్తాను. వెళ్ళిపోయినట్లుగా కనిపించిన యేసు, వెళ్ళిపోయినట్లుగా కనిపించిన యేసు, నీ వైపే చూచువాడు, నీ తలంపులా నెరిగినవాడు, నీ వైపే చూచువాడు, నీ తలంపులా నెరిగినవాడు, రక్షించును రూపించును భుజములపై మోయువాడు, రక్షించును రూపించును భుజములపై మోయువాడు, భుజములపై మోయువాడు. లేచి వచ్చను గద్దించెను ఆదరికి వెళ్ళిపోయిరి, లేచి వచ్చను గద్దించెను ఆదరికి వెళ్ళిపోయిరి, వెళ్ళిపోయినట్లుగా
వెళ్ళిపోయినట్లుగా కనిపించిన యేసు వెళ్ళిపోయినట్లుగా కనిపించిన నీ వైపే చూచువాడు నీ తలంపులెరిగినవాడు నీ వైపే చూచువాడు నీ తలంపులెరిగినవాడు రక్షించును రూపించును భుజములపై మోయువాడు రక్షించును రూపించును భుజములపై మోయువాడు భుజములపై మోయువాడు. హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. Can you all close our eyes as we sing this song? God's word always reminds us to not fear, to not be dismayed. I want to read this verse from Isaiah 41:10. Do not fear, for I am with you. Do not be dismayed, for I am your God. I will strengthen you and help you. I will uphold you with my righteous right hand. Amen. God's word constantly reminds us not to fear, not to be dismayed. He watches over every our fear. Yes, Lord. ఇమ్మానుయేలు దేవుడై ఉన్నావు ప్రభా. నీవు కునుకవు నిద్రపోవు. స్తోత్రం దేవా యేసయ్యా, నీకే స్తుతి. Yes, Lord Jesus. We bring your praise to you, Lord. Be exalted over our praises, Lord. Be enthroned. Yes, Lord Jesus. Sing this with me. Immanuelu Deva, nato ఉన్నవాడా, నా కొండ కోట నీవే దేవా. ఇమ్మానుయేలు దేవా, నాతో ఉన్నవాడా, నా కొండ కోట నీవే దేవా. భయపడను నేను
Let's all bow down our heads and pray. Gracious and loving Father, we thank you for this wonderful time of worship, fellowship, and reflection in your presence. Thank you for bringing us together as one family to glory your holy name. Lord, we are grateful for the reminder of your unchanging love, grace, and promise that strengthen us daily. As we conclude this worship, we ask for your continued guidance and protection over each of us. Bless the student ministry of our church, Lord, and empower us to shine as lights in this world, standing firm in faith and love for you. Help us to take the message we are going to receive today and live it out in our lives. May we always draw closer to you and trust you, your perfect plans. Fill our hearts with peace and joy as we walk with you this week. In Jesus' name we pray. Amen. గట్టిగా చప్పట్లు పెట్టి అభినందిద్దామండి. ప్లీజ్ బి సీటెడ్. ఎంత అద్భుతమైన వర్షిప్ లీడ్ చేశారు ఈరోజు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజంగా దేవుని ఆత్మచేత నింపబడి ప్రత్యేకంగా ప్రార్థనలో వీరందరూ కూడా కనిపెట్టి ఈ రోజున మొదటిసారి వర్షిప్ చేయడానికి మనందరినీ కూడా ఎంతో మంచిగా వర్షిప్ లీడ్ చేయడానికి మన స్టూడెంట్స్ అందరూ అద్భుతంగా దేవుడు వీరిని ఆశీర్వదించారు. గట్టిగా చప్పట్లు కూడా మరి ఒకసారి దేవుని మహింపర్దాం. లెట్ us praise God for this wonderful worship team, added blessing to GGC. Amen. We are so proud of you and may the Lord bless you and may the Lord shine your talents for His glory. Amen. Next month ఇంకా బాగా పాడాలి. Praise God. దేవునికి స్తోత్రం. మంచిది. పాస్టర్ వీళ్ళందరినీ చాలా ఎంకరేజ్ చేశారు. ఎందుకంటే స్టూడెంట్ లైఫ్ అనేది చాలా అపరూపమైనది. అంత విలువైన మీ ఫేజ్ వర్షిప్ కోసము దేవుని మందిరం కోసం మీరు వెచ్చించడం అనేది అది చాలా విలువైనదిగా భావించి ఇంకా అనేకులు కూడా ఎంకరేజ్ అవ్వాలని నేను ప్రార్థిస్తున్నా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో చిల్డ్రన్ అండ్ యూత్ ఆర్ allowed to go to your classes. May the Lord bless you even as you work hard and not only learning from your classes, but you're putting your efforts towards the Christmas practices. Praise God for you. Chala santosham. Manchidi. ఈ యూత్ చిల్డ్రన్ అంతా వెళ్ళిపోయాక ఈ చైర్స్ అన్నీ ఖాళీ అయిపోతున్నాయి. సో ఏదైనా పిక్చర్స్ తీసినా ఏంది చేసినా బాగా రావట్లేదు పిక్చర్స్. సో ట్రై టు మేనేజ్. లేట్గా వచ్చిన వాళ్ళని చైర్స్ ఫిల్ చేయడానికి చూడండి. ప్రతి వారం ఇలాగే జరుగుతుంది. సో ఇది మనం కొంచెం రికవర్ చేస్తే బాగుంటుంది. మంచిది. ఈ రోజున మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా వందనాలు తెలియజేస్తున్నా. ప్రైజ్ ది లార్డ్. పోయిన వారం చాలామంది సిక్ అయ్యాము. దేవుడు మరలా స్వస్థపరిచి ప్రభువుని స్తుతించడానికి మందిరానికి తిరిగి వచ్చి కృపించారు. మరి నిన్న ఫాస్టింగ్ ప్రేయర్ మీరు అనేకులు వచ్చారు. చాలా దీవెనకరంగా జరిగింది. మళ్ళీ నెక్స్ట్ ఫాస్టింగ్ ప్రేయర్కి రాలేని వారందరూ కూడా రావాల్సిందిగా మనం చేస్తున్నాం. సరేనా? ఆమెన్ చెప్పండి ఒకసారి. చాలా కష్టంగా చెప్పారు. మరి సార్ ఆమెన్ చెప్పండి. ఓకే. ప్రైజ్ గాడ్. దయచేసి అలా లేట్గా వచ్చే వాళ్ళందరూ ఇటు వచ్చేసేయండి. ఈ ఫ్రంట్ చైర్స్లోకి రండి. దేవునికి స్తోత్రం. మంచిది. చాలా సంతోషం. ఈ రోజున వాక్య అంశంలోకి మనం వెళ్దాము. ప్రైజ్ ది లార్డ్. షల్ వి సే హల్లెలూయా. హల్లెలూయా. మీ హల్లెలూయా పరలోకం చేరిందా లేదా? మీ హల్లెలూయా నా కోసం చెప్తున్నారు కదా. ఓకే, మరలా చెప్దామా? పరలోకం చేరేలాగా చెప్దాం. యేసయ్యకి చేరేలాగా. హల్లెలూయా. కొంచెం బెటర్ అయింది. ఇంకొకసారి చెప్దామా? రైట్. హల్లెలూయా. నా సౌండే నాకు వినిపిస్తుంది. అంటే సౌండ్ సిస్టమ్ ఫాల్ట్ కాదు, నాదే బాగా వినిపిస్తుంది. ఇంకొకసారి చెప్దాం. ఓకేనా? బాగా కష్టపెట్టేస్తున్నాను, ఇబ్బంది పడకండి. ఓకేనా? రైట్. మరలా చెప్దామా? హల్లెలూయా. ఆమేన్. ప్రైజ్ గాడ్. చాలా సంతోషం. ఒకసారి చేయొచ్చు చెప్దామా? రైట్ హ్యాండ్ ఉన్నది అందరికీ. ఓకేనా? రైట్. రైట్ హ్యాండ్. రైట్. లెఫ్ట్ హ్యాండ్ కాదు, రైట్ హ్యాండ్. రైట్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. చాలా సంతోషం.
ఈ రోజున వాక్యాంశంలోకి వెళ్దాం ప్రియరా. పార్ట్ టైం క్రిస్టియన్స్ వర్సెస్ ఫుల్ టైం సేటన్. ఇంట్రెస్టింగ్గా ఉంది కదా, ఓకేనా? పార్ట్ టైం క్రిస్టియన్స్ వర్సెస్ ఫుల్ టైం సేటన్. చాలాసార్లు మానవ జీవితంలో మనం పార్ట్ టైం జాబ్ చేస్తున్నట్టుగా, ఏదన్నా మీకు ఎవరికైనా పార్ట్ టైం జాబ్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంటే నాకుంది. సో 3 అవర్స్కే వెళ్తాం, 4 అవర్స్కి వెళ్తాం. ఇంకా కొంచెం అవర్స్ పెంచితే బాగుంటుంది కదా అన్నట్టు చూస్తాం ఇలాగ మేనేజర్ వైపు. సో పార్ట్ టైం క్రిస్టియన్స్ కూడా కొంచెం భక్తి, కొన్ని అవర్స్ పెడతారు, కొంచెం బైబిల్ చదువుతారు, ఇంకా దేవుడు బ్లెస్ చేస్తే బాగుండు అన్న ఒక ఆశ ఉంటుంది, కానీ ఎఫర్ట్ పెట్టడం కష్టం. సో ఈ పార్ట్ టైం బిలీవర్స్, పార్ట్ టైం క్రిస్టియన్స్కి రకరకాల సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఎందుకంటే వారు అనుకుంటారు, నేను క్రిస్టియన్నే కదా, నేను బిలీవర్నే కదా, నేను ఎందుకు ఇంకా ఎక్సెల్ అవ్వట్లేదు, నేను ఇంకా ఎందుకు గ్రో అవ్వట్లేదు అని చెప్పి దేవునితో వారు మాట్లాడటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కొన్ని ఏరియాస్లో ఈ పార్ట్ టైం బిలీవర్స్ చాలా ట్రై చేసి మరి ఫెయిల్ అవుతూ ఉంటారు. ఒక ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే, ఆ చెట్టు మీద ఆ పాము, మనకి ఒక ఇమేజ్ మనం ఎప్పుడు ఆలోచించుకుంటాం కదా, మరి ఆ ఏదైనా వనంలో సాతాను పాము మాట్లాడినట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. సో మనం అది బైబిల్ చదువుతున్నప్పుడు ఆ పిక్చర్ ఏంటంటే, ఆ చెట్టు మీద ఒక పాము ఉన్నట్టుగా, ఆ పాము మాట్లాడుతున్నట్టుగా భావిస్తాం. కరెక్టే, మన ఇమాజినేషన్ కొంతవరకు మరి చాలా వరకు కరెక్ట్ అని నేను నమ్ముచున్నా. అయితే ప్రియులారా, ఈ యొక్క ఆదాము హవ్వ వారి జీవితాలు కనుక మనం చూస్తే, వారు రోజు కూడా యేసు ప్రభుతోటి సాయంకాలం పూట వారు చక్కగా చల్లటి సమయంలో దేవునితో వారు మాట్లాడుతూ ఉండేవారని బైబిల్లో మనం చూస్తున్నాం, ఆది కాండంలో. ప్రైజ్ లార్డ్. సో దే యూస్ టు హ్యావ్ ఎ ఫెలోషిప్ విత్ గాడ్. సో వారు ఎంత ఫెలోషిప్ ఉన్నా, వీరిద్దరు భార్యాభర్తలు మరలా దేవుడితో మాట్లాడినప్పుడు చాలా బాగుంది, ఆయన ఇలా చెప్పాడు, అలా మాట్లాడాడని చెప్పి ఆ మాటలు ఏం చేయాలంటే వారు నెమరు వేసుకుంటూ ఉండాలి. దేవుడు చెప్పాడు కదా, ఆ చెట్టు ఫలం తినొద్దని, ఆ చెట్టు వైపు చూడొద్దని, ఆ చెట్టు ఫలాలు ముట్టుకోవద్దని అని చెప్పి ఆ మాటలు వారు మాట్లాడుకుంటూ ఉండుంటే ఫుల్ టైం బిలీవర్స్ లాగా ఉండేవారు. కానీ ఆ మాట మర్చిపోయారు, వెళ్ళిపోయారు. మరి సాతానుడు ఏమండి, వాడు చూస్తున్నాడు, వీరు ఎప్పుడు దొరుకుతారా, వీరికి ఒక మంచి డైలాగ్ ఇద్దాం, వీరికి మంచి పంచిద్దాం, వీరిని అసలు అలా బుట్టలో పడేద్దాం అని చూస్తున్నాడు వాడు. ఏమండి, సో వాడు ఎప్పుడు చూస్తున్నాడు, వీళ్ళు రావట్లేదు, వీళ్ళు వస్తే వీరిని ఎలా మోసం చేద్దామా, వీరికి ఏ మాటలు చెప్పి దేవుని నుంచి మాయ మాటలు చెప్పి వీరిని దేవుని నుంచి దూరం చేసేద్దాం అని చెప్పి ఆ ఒక గాలం వేయడం కోసం వాడు డే అండ్ నైట్ వెయిట్ చేశాడు. ఒకరోజు హవ్వ కనిపించింది, రానే వచ్చింది ఆ మార్గాన్న. ఒక్కది ఎందుకు వచ్చింది, భర్త ఉండాలి కదా పక్కన. ఏమండి చూడండి, అంటే ఇక్కడ హవ్వ మరి ఒంటరిగా వెళ్ళింది, అంటే తన భర్తతో పాటు వెళ్ళుంటే మోసపోయేది కాదు. ఏమండి, అసలు ఈ పాము ఏంటి మాట్లాడుతుంది, వేరే పాములు ఏం మాట్లాడట్లేదు, ఇది చాలా భయంకరంగా ఉంది, ఇదేదో మోసం, ఇది దగ. దేవుడు చెప్పాడు, అసలు ఆ చెట్టు గురించే దేవుడు చెప్తే ఈ యొక్క వింతైన విచిత్రమైన మాయా మంత్రం ఏంటి, ఆ చెట్టు గురించి ఆకర్షణీయంగా చెప్తుందని చెప్పి హవ్వ మోసపోయి ఉండకుండా ఉండాల్సింది. సో అయితే ప్రియులారా, దేవుని యొక్క వాక్యంలో చూస్తే సాతానుడు అక్కడ ఆ ఇన్సిడెంట్లో వాడు జయించాడు, కంప్లీట్గా వాడు విక్టోరియస్గా అక్కడ నిలిచాడు. కానీ సాతాను ప్రయత్నాన్ని శాశ్వతంగా సాతాను తలను చితక త్రొక్కి సిలువలో యేసు ప్రభువు జయమిచ్చాడు. ఈ రోజున మరి బైబిల్లో చాలామంది బైబిల్ని క్రిటిసైజ్ చేస్తారు. ఈవెన్ దో ద బైబిల్ ఈజ్ ద లార్జెస్ట్ సెల్లింగ్ బుక్ and the widest read book around the world, people easily criticize because they need some attention, they need some use on the social media. అయితే ఏంటి అంటే బైబిల్లో చాలామంది తప్పులు చేశారు, పొరపాట్లు చేశారు, లేకపోతే ఈ క్యారెక్టర్ ఉంది, అలా ఉంది అని చెప్పి రకరకాలుగా ఏదో హేళనాత్మకంగా వారు అంటాకు చూస్తారు. అయితే నేను అనుకుంటాను, దేవుడు ఈ బైబిల్లో దేవుడు పొరపాట్లు చేసిన రాజులు ఉన్నారు, పొరపాట్లు చేసిన ప్రవక్తలు ఉన్నారు, పొరపాట్లు చేసిన ఫాదర్స్ ఉన్నారు, మదర్స్ ఉన్నారు, యూత్ ఉన్నారు, సిబ్లింగ్స్ ఉన్నారు. అయితే ప్రియులారా, దేవుడు వై డిడ్ గాడ్ అలౌ those incidents as scriptures, as biblical verses and stories in the Bible? ఆయనకి తెలీదా?
ఇతర మతస్థులు చదివితే ఈ స్టోరీ వింతగా ఉంటుంది, ఆశ్చర్యంగా ఉంటుంది, జీర్ణించుకోలేరు అని ఆయనకి తెలియదా? తెలుసు. కానీ ఈ బైబిల్ అనేది మంచి చెడుల విచక్షణ జ్ఞానాన్ని పెంచే గ్రంథం. బైబిల్లో మంచి చేసిన వారు ఉన్నారు, అలాగనే మంచివారు చెడు పనులు చేసి వారు పశ్చాత్తాపం చెంది మరి ఎన్నడూ కూడా అలాగ చెడ్డ పనులు చేయకుండా మారిన జీవితాలు పరిశుద్ధ గ్రంథంలో దేవుడు దాచిపెట్టాడు. అంతేకాదు పరిశుద్ధ గ్రంథం అంతటిలో కూడా మనము ఒకే ఒక వ్యక్తిని ఆరాధన చేస్తాము. ఆయనే త్రియేక దేవుడు, నజరేయుడైన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు జీవించిన కాలంలో నాలో పాపముందని ఎవరైనా నిరూపించగలరా అని సవాలు చేశాడు. దేవుళ్ళు అనబడిన వారు ఎవరైనా ఇలాంటి సవాలు ప్రపంచవ్యాప్తంగా ఎన్ని వందల మతాలున్నాయో, ఎన్ని మత గ్రంథాలు ఉన్నాయో, ఏ దేవుడైనా నాలో పాపముందని రుజువు చేయగలరా అని ఎవరు ఎక్కడ అడిగినట్లుగా మనం చరిత్ర గ్రంథాల్లో చూడలేదు. సో ఈ బైబిల్లో మీరు ఎన్ని క్రిటిక్స్ అయితే వింటున్నారో ఒక్క వ్యక్తి గురించి ఒక్క క్రిటిక్ కూడా అనడానికి అవకాశం లేదు. ఆ వ్యక్తే ఈ బైబిల్లో ఉన్న దేవుడు. హల్లెలూయా, చప్పట్లు కొట్టి దేవుని మహింపడదాము. ఈ జీవ గ్రంథాన్ని మనకి ఇచ్చిన జీవనదాత, సర్వముక్తి ప్రదాత, ఆయన సర్వలోకనాథుడు, సర్వ సృష్టికి కర్త కారకుడు, సర్వ మానవులకి రక్షకుడైన యేసుక్రీస్తుని ఆరాధించడానికి ఆ ఒక్క మాట చాలు. ఆయన పరిశుద్ధుడు, ఆయన పేరే ఈ గ్రంథానికి పెట్టాడు, పరిశుద్ధుని గ్రంథం. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహింపరచండి, దేవుని ఆరాధించండి. టేక్ ప్రైడ్ టు బి కాల్డ్ ఎ సన్స్ అండ్ డాటర్స్ ఆఫ్ గాడ్. టేక్ ప్రైడ్. యా, నేను ఆయన కుమారుడిని. ఎస్, నేను ఆయన కుమార్తెను. ఆ ఫీలింగే వేరు. ఆమేన్. Take pride as children of God and do great things, great exploits for God's kingdom. Don't settle down for comfort zone. Do great and mighty things for the kingdom's sake. ప్రియులారా, మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తే అనేక చోట్ల ఆయన లేఖనాల్లో మనం చూస్తున్నాము. దేవుని యొక్క సన్నిధానంలో మరి వాక్యాంశం కనుక మనం మరల జ్ఞాపకం చేసుకుంటే, పార్ట్ టైం బిలీవర్స్ వర్సెస్ ఫుల్ టైం సేటన్. 2 టీమ్స్ ఉన్నాయండి. ఒక టీంలో అంతా కూడా మంచిగా పార్ట్ టైం మైండ్ సెట్ ఉన్న బిలీవర్స్ అందరిని పెట్టాం. ఇంకొక టీంలో అందరిని పెట్టాం. వాళ్ళందరూ ఎవరు? సాతాను అనుచరులు. ఏమండి, వారు ఇంక ఎంతసేపు నిద్రలో నుంచి లేపినా సరే ఎవరిని నాశనం చేసేద్దామా, ఎవరిని పాడు చేద్దామా. అపవాది వాడు అబద్ధికుడు, వాడు మొదటి నుంచి కూడా అబద్ధముల జనకుడు. The thief comes to steal, kill and చెప్పండి, వాడు మైండ్ సెట్ అంతా డిస్ట్రాయింగ్ మైండ్ సెట్. ఎవరిని పాడు చేద్దామా, ఎవరికి వ్యాధులు కలగ చేద్దామా, ఏ కుటుంబాన్ని పతనం చేద్దామా. సో వాడు ఫుల్ టైం అదే యాంబిషియస్గా, అదే యాంబిషన్తో నింపబడి ఉంటాడు. కానీ ఈ పార్ట్ టైం బిలీవర్స్కి కొంతవరకే జ్ఞానం ఉంటుంది. ఎలాంటి విషయంలో అంటే, వారు ఇన్కన్సిస్టెంట్ ఫెయిత్. మొదటిగా పార్ట్ టైం బిలీవర్స్లో ఉండేది ఏంటంటే ఇన్కన్సిస్టెంట్ ఫెయిత్. ఆ విశ్వాసం విషయంలో వారికి పరిపూర్ణత ఉండదు. వారు విశ్వాసంలో ఎదిగేవారుగా ఉండరు. స్పిరిచువల్ ప్రాక్టీసెస్ వారికి కన్వీనియంట్గా ఉన్నప్పుడే చేస్తారు. కన్వీనియంట్గా ఉన్నప్పుడు ప్రార్థన చేస్తారు, కన్వీనియంట్గా ఉన్నప్పుడు ఫాస్టింగ్ చేస్తారు, కన్వీనియంట్గా ఉన్నప్పుడు చర్చికి వెళ్తారు. సంవత్సరంలో ఒక్క సండే కూడా మిస్ అవ్వకూడదు అన్న ఆశ ఎవరికి ఉంటుందంటే ఫుల్ టైం బిలీవర్స్. చెప్పండి, నేను సిక్కయ్యాను, గొప్ప కోసం చెప్పట్లే, నా దేవుని మహిమ కొరకు చెప్తున్నా. నాకు ఏం జరుగుండేదో మీకు తెలుసు, ఒక క్షణం లేట్ అయినా సరే. కానీ నేను ఒక్క సండే కూడా చర్చ్ మిస్ అవ్వలే. మనం ఒక ఆశ కలిగి ఉండాలి. ప్రభువా, నీ మందిర ఆవరణంలో నేను ప్రవేశించాలని, నీ మందిరంలో నేను ఉండాలని, నీ మందిరంలో నేను ప్రార్థన చేయాలని, నీ మందిరంలో నేను నీకు నీ మందిరానికి, రాజ్యం నాకు ఆశీర్వాదకరంగా ఉండాలని చెప్పి మనం ఫుల్ టైం క్రిస్టియన్ మైండ్ సెట్లో ఉండాలి. ఎలాంటి పరిస్థితి అయినా సరే. నిన్న నాకు అసలు ఏమాత్రం బాగాలేదు, ఫాస్టింగ్ ప్రేయర్కి వెళ్ళలేని పరిస్థితి. కానీ ఇంట్లో నిలబడి చిన్న ప్రార్థన చేయ, ప్రభువా నీవు శక్తి ఇస్తే మాత్రమే నేను వెళ్ళగలను ప్రభువా, లేకపోతే వెళ్ళలేను. దేవుడు అద్భుతంగా ఆల్మోస్ట్ ఒక 7 hours అలాగే అక్కడే మరి మొత్తం ఇంటి దగ్గర బయలుదేరి నుంచి మళ్ళీ ఇంటికి వచ్చే వరకు అన్ని అవర్స్ దేవుడు కృపనిచ్చాడు. గట్టిగా చెప్పకూడదామా, దేవుని మహిమ పడదామా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనకు ఆశ కలిగి ఉండాలి,
మన సొంత పనులకు ఎంతో ఆశ ఉంటుంది, సొంత పనులకు ఎంతో ఆసక్తి ఉంటుంది. కానీ దేవుని మందిరం కొరకు ఎందుకు మనం ఆశగా ఉండమంటే మన మైండ్ సెట్స్ పార్ట్ టైం మైండ్. ఒక 2 hours సండే వెళ్ళాం కదా, చాలా కష్టపడిపోయాం. ఆ 2 hours కూడా రారు, చర్చ్ స్టార్ట్ అయిపోయాక వస్తారు. ఏమండి, చాలామంది మన చర్చే కాదు, చాలా సంఘాల్లో చర్చ్ స్టార్ట్ అయిపోయాక వస్తారు. ఇంకా మెసేజ్ లేట్ అవుతుంటే టైం ఇంక తగ చూసేస్తూ ఉంటారు. సో దట్స్ ఆల్ పార్ట్ టైం మైండ్ సెట్. దేవుని మందిరం సండే వచ్చిందంటే ఈరోజు చర్చ్లో అలా ఉండిపోవాలి మనం. ఎందుకంటే చర్చ్లో ఉండటం బ్లెస్సింగా, బయట ఉండటం బ్లెస్సింగా? గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి, మనసారా చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఇన్కన్సిస్టెంట్ ఫెయిత్, మనం ఈ లోకానుసారమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు మన విశ్వాసంను వ్యాపించదు, పెరగదు. మన విశ్వాసం పెరగనప్పుడు దేవుని గూర్చిన ప్రేమ, దేవుని గూర్చిన తృష్ణ పెరగదు. అండ్ వీ విల్ బి రిమైన్ యాజ్ ఇన్ఫెంట్స్ అండ్ బేబ్స్ ఇన్ గాడ్స్ కింగ్డమ్. బలమైన ఆహారం, అనేక సంవత్సరాల నుంచి దేవునిలో ఉన్నవారు, దేవుని ప్రేమ మాధుర్యాన్ని చూసిన వారు, దేవుని వాక్యాన్ని రుచి చూసిన వారు, దేవునిలో శక్తి పొందుకున్నవారు ఎంత బలముగా, ఎంత ఆనందముగా, ఎంత సంపూర్ణముగా ఉండాలంటే కొత్తగా వచ్చిన వారికి మనం ఏం చేయాలంటే వాళ్ళని వెల్కమ్ చేసి వారిని మనం స్ట్రెంగ్థెన్ చేయాలి. ఉన్నామా మనం అంత స్ట్రాంగ్గా? ఈరోజు కొత్తగా వచ్చిన వారికి దేవుని ప్రేమను చెప్పగలుగుతున్నామా? దేవుని ఆరాధనలో దేవుని రుచి చూసి తెలుసుకుని, బిడ్డ నువ్వేం వర్రీ అవ్వకు, మేమందరం నీకు ఉన్నాం కదా, నువ్వు రా, కమ్ టు ద ఫ్యామిలీ ఆఫ్ గాడ్. నువ్వు ఫస్ట్ టైం వస్తున్నావా, రా, మేమందరం లేవా నీకు, మేము నీకు నేర్పిస్తాం, మేము మీకు తోడుగా ఉన్నాం. దేవుని ఆరాధన చేసుకోవడానికి, ప్రార్థన చేసుకోవడానికి దిస్ ఇస్ ద ప్లేస్ ఆఫ్ వర్షిప్. చాలా సంఘాల్లో ఇక్కడికి వస్తారు, సంఘానికి వస్తారు, మన సంఘమే కాదు, యూనివర్సల్ చర్చెస్లో చర్చికి వస్తారండి. వాళ్ళకి దే పిక్ అండ్ చూస్. కొంతమందిని ఫ్రెండ్షిప్ చేసుకుంటారు, ఇంకా ఆ ఫ్రెండ్సే. చర్చికి ఎందుకు వస్తారంటే ఒక నలుగురిని ఫ్రెండ్షిప్ చేసుకోవడానికి. గాడ్ హేట్స్ దట్. నువ్వు చర్చ్కి ఎందుకు రావాలంటే దేవునిలో నీవు ప్రార్థన చేయడానికి, ఇంకొక నలుగురిని చర్చికి తీసుకురావడానికి. నలుగురితో నువ్వు ఫ్రెండ్షిప్ చేసుకుని వెళ్ళి చక్కగా సినిమాలకి, షికార్లకి, ఎక్కడ పడితే అక్కడ తిరిగి అలా ఎంజాయ్ చేయడం, అది సాతాను మనస్తత్వం. అది దేవుణ్ణి గాయపరిచే మనస్తత్వం. అది దేవుని సేవను ఆటంకపరిచే మనస్తత్వం. That is a bad example. That is having inconsistent faith where you are compromised of your lifestyle, where you are compromised of this worldly friendship. And God hates that, my dear friend. సంఘ కాపరిగా నేను చెప్పకపోతే అది ఎవరు ఈ సందేశం మీకు అందించలేరు. దేవుని హృదయాన్ని మనము గాయపరిచిన వారుగా ఉన్నాం. సంఘానికి వచ్చేవారు బైబిల్ స్టడీస్కి వెళ్ళాలని, ప్రార్థనలకు వెళ్ళాలని, ఆరాధన చేయాలని, ఇంకొక నలుగురిని సంఘంలోనికి నడిపించే వారముగా ఉండాలని, మన ఫెయిత్ పెరుగుతూ, మన ఫెయిత్ పెంపొందించుకుంటూ, మనకున్న ఛాలెంజెస్ కానీ, మనకున్న టెస్టిమనీ కానీ ఎదుటివారికి మనం చెప్పి, ఎదుటివారిని ఎంకరేజ్ చేసి ఇంకా అనేక సేవను, ఇంకా విస్తారమైన సేవను చేసే మనసు మనం కలిగి ఉండాలి. దట్ ఈస్ ద మైండ్ సెట్ ఆఫ్ ఎ ఫుల్ టైమ్ బిలీవర్. చెప్పండి అందరూ, ఫుల్ టైమ్ బిలీవర్. ఈ మాట ఏంటో కొత్తగా వద్దు సార్ మాకు అన్నట్టు చూస్తున్నారు కొంతమంది. ఎస్, వీఆర్ ఫుల్ టైమ్ బిలీవర్స్. అదే సాతానుడు ఇప్పుడు మన దగ్గరకు వచ్చి, ఇది నిజమా, మీరు ఈ పని ఎందుకు చేయకూడదు, మీరు ఇలాగే ఎందుకు చేయాలి, ఆయన మాటలే వేదవాక్కులా, మీకు జ్ఞానం లేదా అంటే మనం ఇప్పుడు ఏం చెప్తాం? కొత్త చెప్పుకున్నాను చూసావా అంటాం. అంతేనా? సాతానికి అలాగే సమాధానం చెప్తాం కదా. ఏమండి, మనల్ని మోసం చేయలేడు వాడు, మనల్ని ఇంకా ఎలాంటి యొక్క మాయ మాటలు వాడు చెప్పలేడు. కాబట్టి మనం యాజ్ గ్రోన్ అప్ స్ట్రాంగ్ బిలీవర్స్, దీస్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ టు బిల్డ్ యువర్ ఫెయిత్ సాలిడ్. నీ విశ్వాసంలో నీవు బలం రాకుండా ఎన్ని సంవత్సరాల చర్చికి వెళ్ళి ఏం ప్రయోజనం మై డియర్ బ్రదర్? సంఘమా, నీవు దేవుని చేత పేరు పెట్టి పిలువబడ్డావు, నీవు ఆయన రక్తం చేత కొనబడ్డావు, నీవు నీ సొత్తు కాదు. ఈ చర్చిలో ఉన్నవారు ఎవరైనా మీరు మీ సొత్తు అని అనుకుంటున్నారా? నో. బైబిల్ సేస్ యూ డోంట్ బిలాంగ్ టు యువర్ సెల్ఫ్ ఎనీమోర్. సమ్మన్ కేర్డ్ ఫర్ యూ ఈవెన్ వైల్ యెట్ యువర్ సిన్నర్స్, సమ్మన్ లవ్డ్ యూ. నువ్వు పాపంలో పడి ఉండగానే నీతో ఒక వ్యక్తి ప్రేమలో పడ్డాడు. నువ్వు పాపంలోంచి బయటకు రావాలని, నీ పాపపు కట్లు తెంపాలని, నీ చీకటి బ్రతుకు మార్చాలని, నీ దారిద్ర్యమును మాన్పాలని, నీ చీకటిని వెలుగుగా చేయాలని, నీ పాపమును నీతిగా చేయాలని,
నీ దారిద్ర్యమును ఐశ్వర్యముగా చేయాలని, నీ అమాయకత్వమును యేసుక్రీస్తు జ్ఞాన ఐశ్వర్యశీలులుగా మార్చాలని, నీ యొక్క విశ్వాసమును బలపరచాలని ఒక వ్యక్తి నీ కొరకు మరణించాడు. ఆయన పేరే జీవము కలిగిన నజరేయుని యేసుక్రీస్తు. ఆయనతోనే మనం యుగయుగాలు జీవించబోతున్నాం. ఈ లోకంలో ప్రతి ఒక్కరూ, చిన్నవారు మొదలుకొని వృద్ధుల వరకు అందరూ ఒక రోజున కన్ను మూయాల్సిందే. ఈ రోజున ఆయన ప్రేమను రుచి చూసి ఆయనతో నడిచి ఒక క్రమశిక్షణ కలిగిన సంఘముగా, భక్తి కలిగిన సంఘముగా మనం మారాలి. 10 మంది ఉన్నా సరే పరిశుద్ధులుగా, ప్రార్థన పరులుగా ఉంటే ఆ ప్రైడే వేరు. 100 మంది ఉండి గలిబిలిగా, లుక్వామ్గా ఉంటే ఆ బాధే వేరు. మీ ఫ్యామిలీలో 3 మెంబర్స్ ఉన్నారనుకో, ఆ 3 మెంబర్స్ పేరెంట్స్ మాట విని సంతోషంగా ఉంటే ఆ ఫ్యామిలీ ఎంత హ్యాపీగా ఉంటుంది. ఆమెను చెప్పండి. కానీ ఒక 10 మంది ఉండి ఎవరి దారిని వారు వెళ్ళి, ఎవరు నైట్ 12 తర్వాత వచ్చి, ఏమండి నేను రాత్రికి భోజనం కొనను, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి రాను, ఫ్యామిలీ ప్రేయర్ కొనను, నీకు ఎలా ఉంటుంది చెప్పండి, ఒకసారి చెప్పండి. చర్చ్ కూడా అంతే. మనమందరం కూడా దేవుని సంఘముగా, దేవుని యొక్క మందిరములో ఎదిగేవారముగా ఉండాలి. ఆయన మందిరములో నాటబడిన ఒలీవ మొక్కలలాగా ఉండాలి. మన ఫెయిత్, ఫుల్ టైం ఫెయిత్ మనం కలిగి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. చప్పట్లు కొట్టి దేవుని మహింపరుద్దామా? గట్టిగా మహింపరుద్దామా? ప్రైజ్ ది లార్డ్. మనము దేవుని యొక్క మందిరాన్ని గణపరిచినప్పుడు, దేవుడు మన ఇంటిని గణపరుస్తాడు. ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి. దేవుడు మన విశ్వాసాన్ని గణపరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. చర్చ్ అంటేనే ఇంకొక అర్థము యూనిఫామ్, ఈక్వాలిటీ. మనం అందరం కలిసి దేవుని హార్మనీలో ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. అంతేకాదు, రెండవదిగా మరి దేవుని వాక్యం మనం చూస్తే అక్కడ మరి రెవల్యూషన్ చాప్టర్ 3 verse 5లో, ఐ నో యువర్ డీడ్స్ దట్ యు ఆర్ నైదర్ కోల్డ్ నార్ హాట్, ఐ విష్ యు ఆర్ ఎయిదర్ వన్ ఆర్ ద అదర్. నీవు వెచ్చగా అయినా లేవు, చల్లగానైనా లేవు. మన ఇంటికి ఎవరైనా మంచి ఎండలో వచ్చారనుకో, మనం ఏం చేస్తాం? వారికి చక్కటి స్ప్రైట్, కోకో, ఆరెంజ్ జ్యూస్ ఇస్తాం. ఏమండి? ఎండలో వచ్చిన వారికి చల్లగా ఏదైనా ఇస్తే హ్యాపీగా ఉంటారు కదండి. ఇప్పుడు మనకి డాలస్లో కూడా చల్లగా అయిపోయింది. ఏమండి? మన డాలస్లో ఎప్పుడు చల్లగా ఉంటుందో తెలియదు, ఎప్పుడు ఎండ వస్తుందో తెలియదు, ఎప్పుడు స్నో పడుతుందో తెలియదు, సడన్గా థండర్ స్టార్మ్స్ ఎప్పుడు వచ్చేస్తాయో తెలియదు. ఏమండి? సో చల్లగా ఉన్నప్పుడు వాతావరణం ఎవరి ఇంటికి వస్తే ఏమిస్తాం మనం? చక్కటి మంచి ఛాయ్ కానీ కాఫీ కానీ ఇస్తాం. ఏమండి? సో అలా కాకుండా మరి వేడి నీళ్ళు చన్నీళ్ళు కల్పించేసి ఎలా ఉంటుంది? ఘోరాతి ఘోరంగా ఉంటుంది. వీళ్ళు ఏంట్రా బాబు వీళ్ళ టైపు, ఏమాత్రం కొంచెం కూడా అర్థం కావట్లేదు వీళ్ళు అని చాలా కన్ఫ్యూజ్ అయిపోతారు వాళ్ళ ఇంటికి వచ్చిన వాళ్ళు. ఏమండి? మనం కూడా దేవుని కొన్నిసార్లు మన చర్యల ద్వారా వీడు అర్థం కాడరా బాబు, వీడు అయితే బయటకు పోడు, లోనున్నాడు, వీడి క్యారెక్టర్ ఏంటి, వీడి జెండర్ ఏంటి అర్థం కావట్లేదు, వీడు అటు ఇటు కానలేక అయిపోతున్నాడు, రోజు రోజుకి వీడు అలవాట్లు ఏంటి, కాసేపు ప్రార్థన అంటాడు, కాసేపు భక్తి అంటాడు, కాసేపు రోషంగా ఉంటానంటాడు, కాసేపు అసలు దేవునితో నాకు ఏ సంబంధం లేదంటాడు, కనబడ్డా అసలు నెల 2 నెలల దాకా. మరలా చూడండి, దేవుడు ప్రేమమయుడు. మనం ఎప్పుడు ఆయన అంటున్నాడు, బిడ్డ నీవు ఎప్పుడు తిరిగి వచ్చినా నేను సిద్ధంగా ఉన్నా. కానీ ఈ లోకాన్ని ఎప్పుడు విడిచిపోతాం మనకు తెలియదు. దేవుడు హీజ్ అన్ అన్చేంజింగ్ గాడ్. ఆయన ప్రేమను, ఆయన రాకడ వచ్చే వరకు, ఆ రాకడ క్షణం వరకు ఎవ్వరు మార్చలేరు. నువ్వు ఎప్పుడు వచ్చినా నేను క్షమించాను బిడ్డ, నువ్వు రా అంటాడు. జస్ట్ లైక్ ఆ ఫాదర్. ఎప్పుడు తప్పిపోయిన కొడుకు ఇంటికి వచ్చినా, సరేరా నేను అన్నాను కానీ నీకు ఈ లోకమంతా నేను అసహించుకుంటున్నారా, గాండ్రించి ఉమ్మేస్తున్నారా, రా నేనున్నాను. మై లవ్ విల్ నెవర్ చేంజ్ ఫర్ యూ, కమ్ బ్యాక్ టు ద హోమ్. అమ్మ ఉంది, ఇల్లు నీ కోసం ఉంది, నీ రూమ్ నీ కోసం, నీ బెడ్ నీ కోసం ఉంది, రా అని పిలుస్తాడు తండ్రి. కానీ లోకమైతే మనకి బ్యాడ్ 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 పేర్లు పెడుతూ ఉంటుంది. కానీ ఒక బ్యాడ్ న్యూస్ ఏంటంటే, ఆ సిలువ మీద దొంగ ఉన్నాడు చూడండి, ఆయన భాగ్యం ఎవరికి దొరకదండి. ఈ లోకంలో ఏ వ్యక్తికి దొరకదు, ఏ చర్చ్కి దొరకదు, ఏ డినామినేషన్కి దొరకదు. ఏ ఒక్క గొప్పగా ఈ భూతద్దం పెట్టేసి ప్రాఫెసీస్ అన్నీ మీరు వెతికినా సరే ఆ భాగ్యం దొరకదు. గమనిస్తున్నారా? దట్ ఈస్ ఓన్లీ 1 ఛాన్స్. ఆ క్రీస్తు కల్వరిలో ఆ ప్రేమను రుచి చూపించడానికి ఒక్క వ్యక్తికి ఒక్క ఛాన్స్ ఇచ్చాడు, చనిపోయే ఆఖరి రోజున. బిడ్డ, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందవు.
అంటే అది కేవలం ఆ వ్యక్తి యొక్క ఎంతో చేసుకుంటే కానీ ఆ అవకాశం దొరకదండి అని అదేం కాదండి, ఏం కాదు, అదృష్టాలు ఏం కాదు. యేసు ప్రభు ఆ వ్యక్తి హృదయాన్ని చూశాడు. ఒకటే అన్నాడు, అయ్యా నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకోవటం ఏంటి, రా నాతో రా అన్నాడు అంతే. ఇంకో వ్యక్తి విమర్శిస్తున్నాడు, క్రిటిసైజ్ చేస్తున్నాడు, దూషిస్తున్నాడు, హేళన చేస్తున్నాడు యేసు ప్రభుని అంత బాధలో ఉంటే. ఇంకో వ్యక్తి అయితే అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకుంటాను. ఎవరైనా సరే ఆ వ్యక్తిత్వం, అయ్యా ఏదో జరిగిపోయింది, నా లైఫ్ వేస్ట్ చేశాను, ఇంతకాలం ఇన్కన్సిస్టెంట్ ఫెయిత్లో ఉన్నాను, చాలని ఫెయిత్లో ఉన్నా, సర్కిల్ మంచిది కాదు, నా ఫ్రెండ్షిప్స్ మంచివి కాదు, నా యాటిట్యూడ్ బాగాలేదు, తెలుసుకున్నా, అన్నీ కోల్పోతున్నా, తెలుసుకున్నా అని చెప్పి తిరిగి వస్తే నీ ఫెయిత్ని ఒక బర్నింగ్ బుష్గా చేస్తారు. గట్టిగా చెప్పకూడదామా? నీ విశ్వాసాన్ని బట్టి అనేకులు మారుతారు, అనేకులు ప్రభువుని తెలుసుకుంటారు, అనేకులు యేసుక్రీస్తు నిజమైన దేవుడని నీతో పాటు దేవుని మందిరానికి వస్తారు. నీ జీవితంలో దేవుని మందిరానికి ఎంతమంది నడిపించావు బిడ్డ? నీ గిఫ్ట్స్ బట్టి, నీ టాలెంట్స్ బట్టి, దేవుడు నీకు ఇచ్చిన చక్కటి హ్యాండ్సమ్ పర్సనాలిటీ బట్టి, బ్యూటీ బట్టి, నీకు ఇచ్చిన విజ్డమ్ బట్టి, జ్ఞానాన్ని బట్టి ఎంతమందిని మందిరాన్ని నడిపించావు? మాట్లాడటానికి ఇచ్చిన నోరును బట్టి ఎంతమందికి క్రీస్తు ప్రేమని చెప్పగలిగావు అన్నదొక ప్రశ్న. మనం ఎప్పుడు కూడా అనేకులకు రక్షణ ప్రకటించే వారముగా ఉండాలి. కొన్నిసార్లు మాట్లాడే అవకాశం లేకపోయినా మన డెసిషన్స్ బట్టి, మన మంచితనాన్ని బట్టి, ఎస్ హీ ఈజ్ ఎ క్రిస్టియన్ అని వారు చెప్పాలి. ఆమేన్, హల్లెలూయా. కొన్నిసార్లు మాట ద్వారా మనుషులు జయించవచ్చు, కొన్నిసార్లు మౌనం ద్వారా కూడా ఆత్మను రక్షించవచ్చు. యూ షుడ్ హ్యావ్ దట్ విజ్డమ్ అండ్ డిజైర్ టు సేవ్ సోల్స్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. కాబట్టి పార్ట్ టైం బిలీవర్స్కి ఇవేమి చేతకావు, ఇష్టం ఉండవు కూడా. ఇంకా ఈ పార్ట్ టైం బిలీవర్స్ ఎలాంటి యొక్క లైఫ్ స్టైల్లో ఉంటారంటే కాంప్రమైజ్ లైఫ్ స్టైల్. ప్రతిదానికి రాజీ పడిపోతారు. ఎక్కడికి వెళ్ళినా దేవుని గురించి చెప్పడానికి ఇష్టపడరు. ఏది ఇస్తే అది తినేస్తారు, ఏది పెడితే అది తాగేస్తారు. అయ్యో నేను బ్యాప్టిజం తీసుకున్నానండి, నేను తినకూడదు సార్, ఇలాంటివి నేను తాగకూడదు సార్. ఎందుకు అంటే నేను క్రిస్టియన్ని, నేను చర్చికి వెళ్తాను, మాకు కమ్యూనియన్ ఉంటుంది, ఇది చెప్పడం వారికి ఇబ్బంది అన్నమాట. ఎందుకంటే వాళ్ళందరూ గొప్పవారు కదా, వాళ్ళందరూ పెద్దవారు కదా, వాళ్ళందరూ పెట్టి పుట్టారు, చాలా అగ్రశ్రేణులు ఎక్కడో ఉన్నవారు అన్నమాట. పైనుంచి దిగి కిందకు వచ్చారు. సో వారి దగ్గర నువ్వు చెప్పడానికి నీకు ధైర్యం చాలు. నువ్వు పిరికివాడు, నీకు రోషం లేదు, భక్తి లేదు. ఎవరు? పార్ట్ టైం బిలీవర్స్కి. చాలా సింపుల్గా చెప్పచ్చు, దాన్ని కాంప్లికేట్ చేయక్కర్లేదు, ఇబ్బంది పడిపోక్కర్లేదు, టోన్ రైజ్ చేయక్కర్లేదు. సారీ సార్ మేము తీసుకోమండి, ఎందుకంటే మా చర్చ్లో అవేదో మాకుంటాయి, బ్యాప్టిజం తీసుకున్నాను నేను, సో ఐ రెస్పెక్ట్ మై రిలీజియన్. పోనీ వాళ్ళ దగ్గర మన రిలీజియన్ కాదు, పోనీ వాళ్ళకి అర్థమయ్యేలాగా మై రిలీజియన్ అంటే తప్పలేదు, వాళ్ళకి అర్థమవ్వాలి కాబట్టి. Christianity is not religion, it is the way, truth and the life. So I honor my God. So నేను ప్రసాదాలు అవి తీసుకోనండి. I'm sorry. Because we have a holy table. ఎందుకంటే మనం వేరేగా తీసుకోవద్దు. We are friends with you. మేము మీ ఇంటికి వస్తాం, మీ ఫంక్షన్స్కి వస్తాం, మీరు మా ఇంటికి రండి. We are good neighbors, we are friends, we value each other. రిలేషన్ చాలా సంవత్సరాల నుంచి మనకు పరిచయం ఉంది. సో కానీ ఒక లైన్ ఉంటుంది, ఆ లైన్ పేరే అన్కాంప్రమైజ్డ్ ఫెయిత్. గట్టిగా చెప్పకూడదామండి? ప్రేమతో చెప్పండి సువార్త, ప్రేమతో చెప్పండి, వివేకంతో చెప్పండి, ప్రేమతో చెప్పండి. కానీ ఒక సజీవమైన దేవుని సాక్షిగా మనం జీవించాలన్న విషయాన్ని మర్చిపోవద్దు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి సాతాను అయితే ఏ రీతిగా మనం ఇబ్బంది పెడదామా, ఎక్కడ దొరుకుతామా అని వాడు చూస్తూ ఉంటాడు. దేవుని బల్లను అవమానపరచాలని, దేవుని నామమును అవమానపరచాలని, నీ సాక్ష్యమును పాడు చేయాలని. వీరండి చర్చిలో ఒకలాగా ఉంటారండి, అయ్యా వీరు బయటకు వెళ్తే వీళ్ళని పట్టుకోలేము సార్, రంకులేసేస్తారండి, దొరకరు సార్, వీళ్ళు నాటకాలు సార్, డ్యాన్సులు అండి, ఎక్కడ చూసినా వీరే సార్, విందులు వినోదాలు మందు పార్టీల్లో వీరే సార్, వీరు భయంకరమైన దుర్మార్గాన్ని సాతాను గాడు ఫిర్యాదులు చేస్తాడు. పార్ట్ టైం బిలీవర్స్ వర్సెస్ ఫుల్ టైం సేటన్. చాలా ఘోరమైన తీర్పు
దేవుడి లోకానికి ఇవ్వబోతున్నాడు. జడ్జిమెంట్ డే రోజున ఒక్కొక్క వ్యక్తికి గ్రంథాలు విప్పబడతాయి. ఒక్కొక్కరి పనులను బట్టి, ఒక్కొక్కరి నీతిని బట్టి, నీతి నియమాలను బట్టి, భక్తి శ్రద్ధలను బట్టి, యథార్థతను బట్టి దేవుడు తీర్చే తీర్పు ముందు ఏ మానవుడు నిలవలేడు బిడ్డ. కాబట్టి ఈరోజు దేవుడు నీకు ఇస్తున్న అవకాశాన్ని దుర్వినియోగం చేయొద్దు. బూడిదలో పోసిన పన్నీరుగా చేయొద్దు. ఆ రోజున సకల జనులు రొమ్ములు బాదుకుని ఏడుస్తారు, అయ్యో ప్రభువా, నేను ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేశానే, ఎంత నామకార్థ బ్రతుకు నేను జీవించానే. ఈ సంవత్సరంలో ఈ 11 నెలలు కూడా దేవుడు మనల్ని కాపాడు. యాక్సిడెంట్స్ నుంచి కాపాడాడు, జాబ్స్ పోకుండా కాపాడాడు. జాబ్స్ పోయినా సరే, బిడా నా కృప నీకు లేదా, నేను నీకు తోడుగా లేనా, నేను నిన్ను పోషించలేనా? జాబ్ పోయినా ఆయన పోషించాడు, లోన్ రాకపోయినా పోషించాడు. ఇంట్లో వారు బయట వారు ఎంతమంది ఎంత ఎగతాళి చేసినా, గేలి చేసినా, అపహాస్యం చేసినా, చిన్న చూపు చూసినా సరే నీ దేవుడు నిన్ను విడిచిపెట్టలేదు. ఆయన కృప ఎప్పుడు విశాలంగా నీ పట్ల ఉంచాడు. నీ భక్తిని బట్టి కాదు, నీ నీతిని బట్టి కాదు, నీ మంచితనాన్ని బట్టి కాదు, కానీ కేవలము ఆయన మహిమ ఐశ్వర్యమును బట్టి మాత్రమే. మర్చిపోకు బిడ్డ, మర్చిపోకు. దేవుడిచ్చిన అవకాశాలు మనం మర్చిపోతే మానవ జీవితంలో అనేక ఆశీర్వాదాలు మన కాంప్రమైజ్డ్ లైఫ్ స్టైల్ బట్టి మనము చాలా రీతిలుగా బాధగుండా వెళ్ళాల్సి వస్తుంది. 1 John chapter 2 verse 15 చూద్దాం ఒకసారి. 1 John chapter 2 verse 15. ఈ లోకంలో ఉన్న వాటినైనను, do not love the world or anything in the world. If anyone loves the world, love for the Father is not in them. తండ్రి ప్రేమ, లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. ఉందా ఈరోజు నీలో తండ్రి ప్రేమ? లోకానికంటే డబ్బును ఎక్కువగా ప్రేమిస్తున్నావా? నీ బిడ్డలను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? నీ కంఫర్ట్ జోన్, ఇంట్లో నీ సోఫాని, కౌచ్ని ఎక్కువగా ప్రేమిస్తున్నావా? నీ టీవీని ఎక్కువగా ప్రేమిస్తున్నావా? నీ ఫేవరెట్ ఫుడ్ని ఎక్కువగా ప్రేమిస్తున్నావా? ప్రైజ్ గాడ్. లేకపోతే నీ యాంబిషన్ ఇదైపోవాలి, అదైపోవాలి, స్పేస్లోకి వెళ్ళిపోవాలి, ఎక్కడికో వెళ్ళిపోవాలి, గొప్ప గొప్ప యాంబిషన్స్ ఉంటే మంచిదే, కానీ గాడ్ సెంటర్డ్ యాంబిషన్స్. ప్రైజ్ ది లార్డ్. నువ్వు స్పేస్లోకి వెళ్ళి అక్కడి నుంచి సువార్త చెప్పాలి. గట్టిగా చెప్పలు కూడా దేవుని మహిమపరచండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితంలో నువ్వు ఎక్కలేని ఎత్తైన కొండపైకి ఎక్కాలని దేవుడు ఆశపడుతున్నాడు. నువ్వు ఉన్నతమైన శిఖరాలను ఎక్కాలని, ఉన్నతమైన గొప్ప గొప్ప విజయాలు పొందుకోవాలని, మీ బిడ్డలు డాక్టర్స్ అవ్వాలని, ఇంజనీర్స్ అవ్వాలని, మరి మంచిగా అటార్నీస్ అవ్వాలని, సైంటిస్ట్ అవ్వాలని, మంచి కళల కంట మంచిది. మనకంటే మన బిడ్డలు గొప్పవారు అవ్వాలని ఆశపడతాం. అందుకనే కదా ప్రతిరోజు సాయంకాలం వారిని ఆ క్లాసులు కానీ ఇక్కడికని అక్కడికని తిప్పి ఏమండి అన్నీ వాటి కోసం మనం పెడతాం. ఎందుకంటే వారు ఉన్నతంగా వెళ్ళాలి. కానీ క్రైస్ట్ సెంటర్డ్ లైఫ్ వాళ్ళకి లేకపోతే అంతా శూన్యమే. నిజంగా కొంతమంది ట్రంప్ గారు వచ్చారని చాలామంది బాధపడుతున్నారు. దేవుని చిత్తం లేకుండా వెళ్ళారా? దేవుని సేవకుని చెప్తున్నాను, దేవుని చిత్తం లేకుండా ఎవ్వరు మనల్ని ముట్టలేరు. ట్రంప్ మిమ్మల్ని ఏమీ చేయలేడు, బైడెన్ మిమ్మల్ని ఏమీ చేయలేడు. ఊరికూరినే భయపడిపోకండి. ఏమండి, ఒక మంచి విషయం ఏంటంటే స్కూల్స్లో బైబిల్స్ వస్తున్నాయి ఇప్పుడు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. సో మన బేసిక్ ఫౌండేషన్, అసలు బైబిల్ చెప్తుంది పునాదులు పాడైపోతే నీతిమంతుడు ఏం చేయగలడు? అసలు బాగా ఉండాల్సింది పునాది రిపేర్ అయితే మిగతా అన్నీ రిపేర్ అవుతాయి, మిగతా కట్టబడతాయి, కట్టిని నిలుస్తాయి. సో మంచిది. కానీ ఈ ప్రాసెస్లో దేవుని బిడ్డలకు ఏ హాని జరగదు. ఆమేన్ చెప్పండి అందరూ కూడా. ఏమీ భయపడక్కర్లే. దేవుడు బాగా రిపేర్ చేయాల్సి రిపేర్ చేస్తున్నాడు, బాగుపడాల్సినవి బాగుపడుతున్నాయి, మిగతా అన్నీ దేవుడు చూసుకుంటాడు. నేను దేవుని చేతిలో ఉండాలి. పార్ట్ టైం వద్దు, ఫుల్ టైం వద్దు. ఓకేనా? ఫుల్ టైం బిలీవర్స్గా ఉంటే ఎవరు మనల్ని ఏం చేయలేరు. పార్ట్ టైం ఉండి ఎవరన్నా ఏదైనా చేసేస్తారు, ఛాన్స్ ఉంది. ఇది నిజమా అంటాడు, అంతే, కేల్కతం. ఇది నిజం కాదు.
గమనిస్తున్నారు బిడ్డలు? నీ జీవితంలో, నా జీవితంలో, విశ్వాసం విషయంలో మనము ఈ లోకమును కానీ, లోకంలో మరి దేనిని కానీ ప్రేమించకూడదు. లోకంలో ప్రేమించి, ఆ లోకంలో ధనాన్ని ప్రేమించి పాడైపోయిన వారు, లోకంలో సుఖాన్ని ప్రేమించి పాడైపోయిన వారు, లోకంలో వేరే వేరే అందచందాలను ప్రేమించి పాడైపోయిన వారు, బంగారంను ప్రేమించి పాడైపోయిన వారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క వీక్నెస్. కొంతమంది ఇంకా గోల్డ్, కొంతమందికి జ్యువెలరీ అంటే ఇష్టం, కొంతమందికి షాపింగ్ అంటే ఇష్టం, కొంతమందికి గాసిపింగ్ అంటే ఇష్టం. మనం గాస్పెలింగ్ ఇష్టం ఉండదు, గాస్పెల్ చెప్పడం ఇష్టం ఉండదు, గాసిపింగ్ అంటే ఎంత ఇష్టమో. ఏమండి విన్నారా? ఈరోజు మొన్న ఏమైందో తెలుసా? బా మొత్తం 100% ఇంట్రెస్ట్. మెసేజ్ ఒక 10 minutes ఎక్కువ చెప్తే అంటారు, కానీ ఈ గాసిపింగ్ మాత్రం చాలా ఇష్టం. లోకములో దేనిని ప్రేమించొద్దు బిడ్డ. ఏదైతే నిన్ను బిల్డ్ చేస్తుందో, ఏదైతే నిన్ను ఆకర్షిస్తుందో, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. దేవుణ్ణి ఘనపరచండి, అప్పుడు ఆయన మిమ్మల్ని ఘనపరుస్తాడు. వెన్ యూ కమ్ టు గాడ్, హీ విల్ బీ విత్ యూ. వెన్ యూ ఆనర్ గాడ్, హీ విల్ మేక్ యూ ద హెడ్, హీ విల్ నెవర్ మేక్ యూ ద టైల్. ఎలాంటి పరిస్థితులు ఆయన చనిపోక ముందైనా సరే సంసోను శత్రువులందరి మీద పగ తీర్చుకుని మంచి మరణం పొందాడు. గాడ్ విల్ హెల్ప్ అస్, విల్ మేక్ అస్ ద హెడ్. ఎలాంటి పరిస్థితుల్లో అయినా నీ జీవితంలో విజయమే నీ చిరునామా. దేవుడు గొప్పగా నీ కార్యాలు చేస్తాడు, అద్భుతంగా చేస్తాడు. మూడవదిగా ఈ యొక్క పార్ట్ టైం బిలీవర్స్ చేసేది ఏంటంటే ప్రియులారా, వారు లూక్వామ్ డివోషన్, నిలువెచ్చని ఆధ్యాత్మికత, నిలువెచ్చని భక్తి వారు చేస్తూ ఉంటారు. ఏంటంటే కాసేపు బైబిల్ తీస్తారు చదువుదామని. ఏమండి, ఒక అధ్యాయం అన్నా చదవాలి అలా ఆ గోలే చిన్న గోల్. ఏమండి, ఎవరైనా ఒక 3 chapters 4 chapters పెట్టుకుంటారు. వీరేమో అదురుతా బెదురుతా బైబిల్ తీస్తారు, ఒక చాప్టర్ పెడతారు, 2 వచనాలు చదువుతారు, ఈలోపు SMS వస్తుంది, ఏమొచ్చింది వాట్సాప్లో, ఏమొచ్చింది, అయిపోయింది, ఇంకా 3వ వచ్చింది వెళ్ళదు. ఏమండి, అంటే దే ఆర్ వెరీ ఈజీలీ డిస్ట్రాక్టెడ్. ఎవ్రీథింగ్ ఈజ్ లిమిటెడ్. లూక్వామ్నెస్ ఈజ్ డామినేటింగ్ దర్ స్పిరిచువల్ గ్రోత్. అది చాలాసార్లు మనం గమనించాం. మనం బాగానే ఉన్నాం కదా అనుకుంటాం, మనం మంచిగా ఉన్నాం కదా అనుకుంటాం, కానీ మన పరిస్థితి అది మనకి తెలుసు, మన రక్షకుడికి తెలుసు. ప్రియులారా, మనము ఆధ్యాత్మికంగా చాలా లూక్వామ్గా వెళ్ళిపోయామని అనేక రీతిలుగా దేవుని సన్నిధానంలో Matthew chapter 15 and verse 8 says, "My people honor me with their lips, but their heart is way far from me." నా ప్రజలు నన్ను పెదవులతో ఆరాధన చేస్తారు, కానీ నా ప్రజలు మరి ఎంతగానో వారి పెదవులతో ఆరాధన చేస్తారు, కానీ బట్ దేర్ హార్ట్స్ ఆర్ ఫార్ ఫ్రమ్ మీ. మన ఆరాధన ఎలా ఉంది, మన డివోషన్ ఎలా ఉంది, మన కంపారిజన్స్ ఎలా ఉన్నాయి, మన ఫెయిత్ ఎలా ఉంది, మన జీవితంలో మన యొక్క ధోని ఎలాగ నడుస్తుంది. అలలపైన కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోవద్దు, లాభాలు వచ్చినప్పుడు పొంగిపోవద్దు. అది క్రిస్టియన్ ఫెయిత్ కాదు. కష్టాల్లో ఉన్న, లాభాల్లో ఉన్న నీ ఫెయిత్ అలానే ఉండాలి. కొంతమందికి సడన్గా డబ్బులు పెరుగుతాయి, ఐశ్వర్యం పెరుగుతుంది, ఇంకా వాళ్ళు ఎవరు పట్టుకోలేరండి. ఆ మొదట్లో ఉండే ప్రేమ, ఆ మొదట్లో ఉండే పలకరింపు, మొదట్లో ఎంత చక్కగా మాట్లాడు, ఇప్పుడు నేను సాతాన్ బిడ్డ అయిపోయాడు, సాతాన్ పుత్రుడు అయిపోయాడు అనిపిస్తుంది. ఆ ప్రేమ, తగ్గింపు, పలకరింపు, ఆప్యాయత ఏమీ కనిపించవు. మీరు అలాంటి ఎవరిని చూసారండి? మొదట్లో ఎంత చక్కగా మాట్లాడతారో, ప్రేమగా మాట్లాడతారు. కొంచెం దేవుడు దీవిస్తే చాలు, ఇంకా ఏమైపోతుందో వాళ్ళకి తెలియదు. హైపర్గా ఉంటుంది అంతా కూడా. అది పార్ట్ టైం బిలీవర్స్ లక్షణాలు పెట్టారు. అవి పార్ట్ టైం లక్షణాలు. దేవుని మందిరం అంటే ప్రేమ, దేవుని మందిరం అంటే ఆశ, దేవుని మందిరం అంటే దేవుని కోసం నిలబడాలన్న తృష్ణ వారిలో మటిమయమైపోతూ ఉంటుంది ప్రియరా. ఇంకా ఈ పార్ట్ టైం బిలీవర్స్, దే హ్యావ్ నాట్ ఓన్లీ ద లూక్వామ్ డివోషన్, బట్ దే హ్యావ్ ద ఫియర్ ఆఫ్ రిజెక్షన్. నన్ను వీళ్ళు యాక్సెప్ట్ చేయరేమో, నేను ఈ ఆఫీస్లో ఉన్నాను, లేకపోతే ఈ ఫీల్డ్లో ఉన్నాను, నేను బయటికి చెప్తే వీళ్ళు ఏమనుకుంటారో, నా అసలు పేరు చెప్పేస్తే జోసెఫ్ అని వీళ్ళకి తెలిసిపోయింది క్రిస్టియన్ అని, ఇంకెలాగా. సో ఏం చెప్పాలి ఇప్పుడు? దాన్ని షార్ట్ కట్ చేయాలి. జే అనో, ఎల్ అనో, పి అనో, కే అనో, ఏదో దాన్ని
షార్ట్ కట్ చేయాలి, ఎవ్వరికీ తెలియకూడదు. చూడండి, తెలియకుండా పరిస్థితులు ఉంటాయి, దాన్ని విజ్డమ్ అంటారు. కొన్ని చోట్ల కొన్నిసార్లు విజ్డమ్ డిస్ప్లే చేయాలి. పడతా అనే చేటభారతం చెప్పకూడదు. ఏ టైం వచ్చినప్పుడు ఏం చేయాలో అది చేయాలి. ఐఎమ్ ఫర్ దట్. కానీ టైం వచ్చినప్పుడు కూడా నీవు గనక విప్పకపోతే నీవు చిక్కుకున్నావు. ఆమేన్. ఎస్తేరుకి చెప్పాడు మొర్దెకై, ఎస్తేరు ఇదమ్మ పరిస్థితి, ఎవరికి ఏమి రివీల్ చేయకు, టైం వచ్చినప్పుడు మన దేవుడే రివీల్ చేస్తాడు అని చెప్పినప్పుడు అలాగే సేమ్ టు సేమ్ ఆ స్కిట్ ఎలాగైతే స్క్రిప్ట్ ఇచ్చాడో మొర్దెకై అలాగే చేసింది. మనం కూడా కొన్నిసార్లు వైజ్గా ఉండాలి, కొన్నిసార్లు రివీల్ చేయాలి. గట్టిగా చెప్పకూడదు, దేవుని మహిమపడదామా? హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు రివీల్ చేయాలో దాన్ని బట్టి రక్షణ వస్తుంది, దాన్ని బట్టి దేవుని నామం ఘనపరచబడుతుంది అన్నప్పుడు తప్పకుండా రివీల్ చేయ యువర్ ఐడెంటిటీ. కొంతమంది ఊరినే వాక్యాలు వచ్చి కదా నువ్వు చెప్పేస్తూ ఉంటారు. అలా చెప్పకండి. ఎప్పుడు చెప్పాలో ఎప్పుడు చెప్పకూడదో. బైబిల్ చదవవు కదా అని ప్రతి చోట వాక్యాలు చెప్పేయడం కాదు. నువ్వు ముందు నీ సిగ్నిఫికెన్స్ అక్కడ నువ్వు నీ ఐడెంటిటీ సంపాదించుకోవాలి. తర్వాత ఏం చెప్పాలో ఎలా చెప్పాలో హోలీ స్పిరిట్ గాడ్ విల్ ప్రాంప్ట్ యూ స్క్రిప్ట్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అలాగున మనము దేవుని సన్నిధానంలో ఐ షుడ్ నాట్ హ్యావ్ ద ఫియర్ ఆఫ్ రిజెక్షన్, బట్ వీ హ్యావ్ టు బి వైజ్ అండ్ వీ హ్యావ్ టు బి ప్రూడెంట్ in displaying God's character and God's identity in us, just like Esther. నీ జీవితంలో, నా జీవితంలో అలాంటి పరిస్థితులు దేవుడు అనుకూలతను ఆయన ఇచ్చే దేవుడిగా ఉన్నాడు. కాబట్టి Luke chapter 9 and verse 26 says, whoever is ashamed of me and of my words, of him will the Son of Man be ashamed when he comes in his glory. మనుషుల ముందు ఎవరైతే నన్ను బట్టి సిగ్గుపడతారో, నా పేరును ఒప్పుకోవడానికి నా మనుషుల మధ్యన ఎవరైతే సిగ్గుపడతారో, దేవుని రాకడ వచ్చిన సమయంలో దేవుని కుమారుడు కూడా మిమ్మల్ని బట్టి సిగ్గుపడతాడు. కాబట్టి డోంట్ హ్యావ్ ద ఫియర్ ఆఫ్ రిజెక్షన్. ఇంకొక విషయం ఏంటంటే, దీస్ పార్ట్ టైమ్ క్రిస్టియన్స్ దే హ్యావ్ సెలెక్టివ్ ఒబీడియన్స్. విధేయత చూపిస్తారు కానీ చాలా సెలెక్టివ్గా ఎక్కడ నచ్చిందే చేస్తారు, వాళ్ళకి తోచిందే చేస్తారు. దే పిక్ అండ్ చూజ్ అనమాట. ఓకే ఇలా చేద్దామా, ఓకే ఇది మనం సేఫ్ కదా, ఇలా చేస్తే మనకేమీ అసలు కదా అని చెప్పి సెలెక్టివ్ ఒబీడియన్స్ ఈజ్ నాట్ ఫుల్ ఒబీడియన్స్. వీళ్ళారా, నువ్వు ఎన్నిసార్లు, హౌ మెనీ టైమ్స్ డిడ్ యూ షో యువర్ బ్యాక్? ప్రియా అన్న, ప్రియ తమ్ముడు, ప్రియ అక్క, ప్రియ చెల్లి, నువ్వు ఎన్నిసార్లు నీ బ్యాక్, హౌ మెనీ టైమ్స్ డిడ్ యూ షో యువర్ బ్యాక్ టు గాడ్? When God is calling you to do something, when God is calling you to obey Him, how many times did you perform selective obedience? మొదట్లో ఉన్న ఆ ప్రేమ ఏమైంది? మొదట్లో ఉన్న త్యాగం ఏమైంది? మొదట్లో ఉన్న విధేయత ఏమైంది? మనకి బిడ్డలారా, ఆ తగ్గింపు ఏమైంది బిడ్డలారా? సాతానుడు అయితే ఎప్పుడు ఈ దివారాత్రులు వాడు గర్జించి సింహం వలె ఎవరిని మృంగుదునని వాడు చూస్తున్నాడు. వాడు దివారాత్రము కూడా ఎప్పుడు చూసినా వాడు గర్జించి సింహం వలె ఎవరిని మృంగుదునా అని వాడు తిరుగుతూ ఉన్నాడు. వాడు మనుషులను మరి భయంకరంగా వాడు వేధిస్తూ వాడు చూస్తున్నాడు. అపవాది అయిన సాతాను గర్జించి సింహం వలె ఎవరిని మృంగుదునని వాడు తిరుగులాడుచున్నాడు. వాడు గర్జించి సింహం వలె, ఏమండి, వాడు ఎవరిని మృంగుదునా అని చూస్తున్నాడు. ఎవరు దొరుకుతారా? చూడండి, విశ్వాసి ఎప్పుడు కూడా అవిశ్వాసి స్థితిలో నుంచి విశ్వాసిగా మారినప్పుడు మనం కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ విడిచిపెట్టేస్తాం. అబద్ధాలు ఆడటం కానీ, బూతు మాటలు మాట్లాడటం కానీ, లేకపోతే మన ఓల్డ్ ట్రెడిషన్లో ఉన్న ఐడల్ వర్షిప్ కానీ, లేకపోతే ఓల్డ్ మనకున్న ఏదైనా వేరే చెడు అలవాట్లు కానీ మనం విడిచిపెట్టేస్తాం. త్రాగుడు కావచ్చు, స్మోకింగ్ కావచ్చు, బ్యాడ్ వర్డ్స్ కావచ్చు, వేరే అక్రమ సంబంధాలు, తప్పు చేసే పనులు కావచ్చు, బ్యాడ్ ఎర్నింగ్స్ కావచ్చు, అన్నీ విడిచిపెట్టేస్తాం. ఎప్పుడైతే అవిశ్వాసి స్థితిలో నుంచి మనము విశ్వాసి స్థితిలోనికి వచ్చి సెలెక్టివ్ ఒబీడియన్స్లో నుంచి కంప్లీట్ ఒబీడియన్స్లో, లార్డ్, ఐ వాంట్ టు ఒబే యువర్ వర్డ్ అండ్ ఐ వాంట్ టు లివ్ ఫర్ యూ అలోన్. హెల్ప్ మీ లార్డ్. ఇట్స్ నాట్ దట్ ఐఎమ్ సో పర్ఫెక్ట్, బట్ ఐ నీడ్ యువర్ గ్రేస్. దీనులను కృపతో అలంకరించే దేవుడు అంట.
ప్రైజ్ ది లార్డ్. ఆయన నరుని కాలు సత్తువియందు ఆయన ఆనందించేవాడు కాదు, నరుని బలం యందు ఆనందించేవాడు కాదు. మనము చేయలేనిది ఆయన మనలోంచి చేయించగలడు. సో ఎప్పుడైతే అవిశ్వాసి స్థితిలో ఉండి అవన్నీ విడిచిపెట్టి విశ్వాస స్థితిలోకి వస్తామో మనలో నుంచి కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ బయటకు వెళ్ళిపోతాయి. ఆమేన్. సో మనము తిరిగి దేవుళ్ళలోనికి వచ్చిన తర్వాత మనలో నుంచి వెళ్ళిపోయిన మరి యొక్క ఈ బ్యాడ్ హ్యాబిట్స్ ఏం చేస్తే మళ్ళీ తిరిగి మనకు వెనక్కి వస్తాయంట. ఏమండి, తిరిగి వెనక్కి వచ్చి ఎలా ఉంది పరిస్థితి అని చూస్తాయి. మత్తయి సువార్త 12వ అధ్యాయంలో మనం చూస్తాం. 11-12 అధ్యాయంలో ఈ అపవిత్రాత్మ ఒక మనిషిని విడిచిపోయిన తర్వాత మరలా కొంతకాలానికి తిరిగి వచ్చి చూస్తాడంట. ఓహో, నేను పలానా జోసెఫ్ని విడిచి వెళ్ళాను కదా, ఎలా ఉన్నాడో చూద్దాం. ఏదో పాస్టర్ అయ్యాడంట కదా, చూద్దాం ఏం చేస్తున్నాడో చూద్దాం. మార్నింగ్ లేచిన కాడి నుంచి నైట్ నా బెడ్కి వెళ్ళే వరకు అసలు ఏమేం చేస్తున్నాడో చూద్దాం. ఓకే, ఎలా చేస్తున్నాడు, ఎలా ఉంటున్నాడు. ఓకే, మనకి ఎక్కడైనా ఛాన్స్ ఉందా, మనకి ఎక్కడైనా చిన్న ఛాన్స్ ఉందా అని చూస్తాడు. వాడు స్కాన్ చేస్తాడు. ఛాన్స్ ఉందనుకో, వాడు ఏం చేస్తాడంటే వెళ్ళి తనకంటే చెడ్డవైన 7 హ్యాబిట్స్ 7 దయ్యాలు తీసుకొచ్చి మరలా అక్కడ నివాసం చేస్తాడు. అప్పుడు మన పరిస్థితి ఏమైపోతుందంటే మొదట కంటే వర్స్ట్ అయిపోతుంది. మొదట 2 హ్యాబిట్సే, ఇప్పుడు పుష్కలంగా ఒక 7 హ్యాబిట్స్ ఉంటాయి. మొదట పెద్దోళ్ళు కన్నా అమ్మో పెద్దోళ్ళు చూస్తున్నారు కొంచెం భయపడదాం అన్నమాట. ఇప్పుడు పెద్ద చిన్న లేదు, వరసలు కూడా లేవు, వైల్డ్ లైఫ్. గమనిస్తున్నారా? సాతానుడు అంతగా క్రూయల్గా వికృతంగా, అరే ఒక లెక్క చెప్పుకోవాలి మనం దేవుని బిడ్డలం అన్న భయం కూడా లేకుండా హీ విల్ మేక్ యూ వైల్డ్, హీ విల్ మేక్ యూ గో క్రేజీ ఆఫ్టర్ ద వరల్డ్. ఇప్పుడు మీరే చెప్పండి, ఎన్నెన్నిసార్లు మనం సాతానుకి అవకాశం ఇస్తున్నాం, ఎన్ని డెసిషన్స్లో మనం అవకాశం ఇస్తున్నాం. ఇవ్వలేదా? మంచిదే. ఆ మంచి కాపరి ఎప్పుడు కూడా మనల్ని హత్తుకుని ఆయన మనకు దగ్గరగా ఉంటాడు. నూనెతోన తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొరలుచున్నది. ఆ మంచి కాపరి ఆ నూనెతో మన తల అంటితే ప్రియులారా, మన తలతో ఆయన అభిషేకించినప్పుడు ప్రియులారా, ఈ అడవిలో మరి మీరు వినే ఉంటారు, అడవిలో ఈ భయంకరమైన ఈ మస్కిటోస్, విషపు ఈ మస్కిటోస్ ఇన్సెక్ట్స్ గొర్రెలను కొడతాయంట. గొర్రెలను కొడితే అవి మామూలుగా చనిపోవు. ఆ నొప్పి తట్టుకోలేక ఆ తలను తీసుకెళ్ళి రాక్కి కొట్టుకుని చచ్చిపోతాయి అంట, నొప్పి తట్టుకోలేక. సో సాతానుడు కూడా మనుషుల్ని కుట్టినప్పుడు ఎంతమంది సూసైడ్స్ చేసుకుంటున్నారు, ఎంతమంది స్పిరిచువల్ సూసైడ్ అంటే దేవుని విడిచిపెట్టి దయ్యాల వెంట పడి తిరుగుతున్నారు. క్రిస్టియన్స్ మరి ఎంతమంది భయంకరమైన ఈ జాతకాలు చూపించుకోవటం, మంత్రాల దగ్గరికి వెళ్ళడం. ఈ క్రిస్టియన్స్ సో కాల్డ్ దీస్ క్రిస్టియన్స్ ఎంతమంది దేవునికి అవమానకరంగా జీవించడం లేదు. ఆ దోమలు మనల్ని కుట్టకూడదంటే, ఈ లోకం అనే సర్పం మనల్ని కాటేయకూడదంటే నూనెతో మన తల అంటబడాలి. నూనెతో మన తల అంటబడినప్పుడు ఆ నూనె ఉన్న చోట దుష్టులు రాలేడు, నెగిటివ్ థాట్ రాలేదు, డిప్రెషన్ రాలేదు, అప్రెషన్ రాలేదు, కండమ్నేషన్ సెల్ఫ్ కండమ్నేషన్ రాలేదు. నీవు దేవుని బిడ్డవు, నీ పాపానికైనా శిక్ష పొందాడు. నీకు బదులుగా ఆ యేసు మరణిస్తే నీవు తేలిపోవాలి దేవునితో. నువ్వు దేవుని ఆరాధించుకుంటే దేవునితో ఎత్తబడే గుంపులో నువ్వు ఇప్పుడే చేరిపోయి. గట్టిగా చప్పలు కొట్టు, హల్లెలూయా. నీ పాపములు కొట్టివేయబడ్డాయి, నీ తీర్పు కొట్టివేయబడింది. యు ఆర్ కాల్డ్ ఎస్ ఫుల్ టైమ్ బిలీవర్ అండ్ యూ హ్యావ్ గివెన్ ద డామినియన్. నీవు డొమినియన్ తీసుకున్నావు. యు ఆర్ నో మోర్ ఏ విక్టిమ్స్ మైండ్ సెట్, బట్ యూ హ్యావ్ ద విక్టర్స్ మైండ్ సెట్. దేవుని సన్నిధానంలో ప్రభువా, నేను నా మైండ్ సెట్లో పడిపోతున్నానేమో, నా యాటిట్యూడ్లో పడిపోతున్నానేమో, నా లైఫ్ స్టైల్లో పడిపోతున్నానేమో, నా ఫెయిత్లో పడిపోతున్నానేమో, నా డివోషన్లో పడిపోతున్నానేమో. ప్రభువా, వేర్ ఆమ్ ఐ కాంప్రమైజింగ్? The Holy Spirit God is challenging each and every one of you. This Sunday is not like every Sunday, my friend. This Sunday, your life has to be changed. Something new God wants to do in your life. నీ జీవితంలో దేవుడికి నూతన కార్యం చేయడానికి ఇష్టపడుతున్నాడు. అయితే ఒక ప్రశ్న, నీవు ఇష్టపడుతున్నావా? ఆయన నూనెతో నీ తల అంటి నీ జీవితాన్ని అభిషేకించి నీ జీవితాన్ని ఒక అపురూపమైన దేవుని విశ్వాసిగా, ఫుల్ టైం బిలీవర్గా చేయడానికి, దేవుని కొరకు ఒక బలమైన స్తంభముగా, ఎవరు పడగొట్టలేని, కోల్చలేని, విడగొట్టలేని ఒక స్తంభముగా, ఒక ప్రాకారము కలిగిన గోడగా, ఇత్తడి స్తంభముగా, ఇనప గడియగా
దేవుడు నిన్ను చేసి ఆయన రాకడొచ్చే వరకు ఇదే కన్నులతో నువ్వు చూస్తావు దేవుని రాకని, గర్వంగా ఎదుర్కొంటావు. కళ్ళు మూసుకుందామా? గాడ్ వాంట్స్ యూ టు టేక్ దట్ ప్రైడ్ అండ్ స్టాండ్. ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి, నీ సన్నిధానంలో. Lord, even as we are preparing our hearts, Lord, thank you, Lord, for your spirit, Lord. Thank you for your presence, Lord. దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ రోజున నీ బలమైన వాక్యము నీ బిడ్డలకు వచ్చి ఉంది ప్రభువా. ప్రతి ఒక్కరిని దర్శించండి. హోలీ స్పిరిట్ గాడ్, you bring that difference, Lord. Thank you, Jesus. ఈ రోజున మీ జీవితాలను దేవుని వాక్యం మీతో మాట్లాడి మీ జీవితాన్ని ప్రభు కొరకు సమర్పించాలి, నేను ఫుల్ టైం బిలీవర్గా ఉంటాను అని ఒకవేళ తీర్మానం చేసుకున్నట్లయితే నీవున్న చోట లేచి నిలబడి బిడ్డ. ఎవ్రీ ఐ టు బి క్లోజ్డ్. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడి ఉన్నాడు. నీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాం. దేవుడు నీతో మాట్లాడినట్లయితే నువ్వు లేచి నిలబడి నీ కోసం ప్రార్థన చేస్తాం. నీ స్పిరిచువల్ లైఫ్లో దేవుడు గొప్ప కార్యం చేయడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు నీ జీవితంలో ఆయన ఒక గొప్ప మార్పు తీసుకురావాలని మునుపెన్నడూ లేని ప్రార్థనా శక్తిని, పరిశుద్ధాత్మ అభిషేకమును, దర్శన వరమును దేవుడు నీ చుట్టూ విమోచన గానాలతో ఆవరించి ఆయన సన్నిధిని నీకు ఇచ్చి ఆ తైలముతో నేను అభిషేకించబోతున్నాడు. అలాంటి సమర్పణ నీకు కావాలా? అయితే లేచి నిలబడు. అలాంటి తీర్మానం చేసుకుంటున్నావా? అన్కాంప్రమైజింగ్ ఫెయిత్ షద్రక్ మేషక్ అబేద్నెగోలు ఈరోజు ఈ జనరేషన్లో ఉంటే అది నువ్వే. ఎస్తేరు ఈ జనరేషన్లో ఉంటే అది నువ్వే. సంసోను చాలా కోల్పోయాడు, అయినా సరే వీరమరణం పొందాడు. ఈ జనరేషన్లో ఉంటే అది నువ్వే. దావీదు ఎంతో పాపం చేశాడు, అయినా పసి బిడ్డలాగా పశ్చాత్తాపడ్డాడు, మరి ఎన్నడూ పాపం చేయలే. ఈ జనరేషన్లో దావీదు ఉంటే అది నువ్వే. ఎస్ లార్డ్, హోలీ స్పిరిట్, గాడ్ ఈజ్ వర్కింగ్ పవర్ఫుల్లీ. డోంట్ లూజ్ దిస్ ఆపర్చునిటీ. గాడ్ ఈజ్ హియర్. గాడ్స్ ప్రెజెన్స్ ఈజ్ హియర్. God wants to bring that change, that maturity, that strength in you, friend. దేవుడిచ్చిన అవకాశం నీ జీవితంలో ఒక మార్పు, ఒక అభివృద్ధిని తీసుకుని వచ్చే సమయం ఇది. ఇంతవరకు నువ్వు పొందుకున్న వాటికంటే ఇంకా 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 శాంక్టిటీతో, ఇంకా హోలీనెస్తో పొందుకుంటావు ముందున్న రోజుల్లో. దేవుడు అది నింపుతున్నాడు. నూనెతో నీ తల అంటి నిన్ను అభిషేకిస్తున్నాడు. రాజులైన యాజకులుగా, యువరాజులుగా, యువరాణులుగా దేవుడు నిన్ను అభిషేకిస్తున్నాడు. ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీ బిడ్డలు నీ మాటకి విధేయత చూపించి ఈ భూ సంబంధమైన వాటిని విసర్జించి నీ కొరకు ప్రభువా నీ సాక్షులుగా వీరు సమర్పించుకున్నారు. ప్రభువా, వీరి సమర్పణను మీరు ఆశీర్వదించండి. ప్రభువా, ఎన్నడూ వీరిని విడిచిపెట్టవద్దు తండ్రి. నీ మందిరంలో వీరు సమర్పించుకుని ఈ యొక్క నూతనమైన తండ్రి సమర్పణలు వీరికి ముందుకు వెళ్తూ ఉండగా నీ గొప్ప కార్యాలు వీరికి చూపించండి. నీ అద్భుత కార్యాలు వీరికి చూపించండి. వీరు జీవించే కాలం అంతట్లో కూడా నీ చేయి వీరికి తోడుగా ఇచ్చి ప్రభువా ఈరోజు విన్న వాక్య ప్రకారంగా నీ కొరకు నిలబట్టకు సహాయం చేయండి. హెల్ప్ దెమ్. ప్రార్థన ఆత్మ దయచేయండి ప్రభువా. వాక్యము బాగా చదవడానికి సహాయం చేయండి అయ్యా. నీ కొరకు నాయన రాజీ పడని జీవితాలు దయచేయండి అయ్యా. వారు కలిగిన సమస్తము నీకు వెచ్చించి నిలబడ్డారు ప్రభువా. ఇంకా ఎక్కడైనా ప్రభా, ఇంకా కొంతమంది ప్రభా సిగ్గుపడుతున్నారేమో, అవమానం సిగ్గుపడి ఒకవేళ నిలబడకుండా ఉన్నారేమో, దయతో క్షమించండి అయ్యా. ఈ అవకాశము దాటి వెళ్లకుండా బిడ్డల్లో రగిలించండి అయ్యా, రగిలించండి ప్రభా. నీ పరిశుద్ధాత్మ అగ్నితో నింపండి. నీ రాకడలో ప్రభువా మహిమాన్వితమైన కృపలతో నింపమని యేసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్లీజ్ బి సీటెడ్. పరమ తండ్రి, even as we approach the communion, Lord, thank you, Father. We praise you, Lord.
థ్యాంక్ యూ ఫర్ యువర్ రైచియస్నెస్ లార్డ్. అవును ప్రభా, నీ ఒక్కడే ఛాలెంజ్ చేస్తావు. కెన్ ఎనీవన్ ప్రూవ్ దట్ దేర్ ఇస్ సిన్ ఇన్ మీ అని. నీవు ఒక్కడే పరిశుద్ధుడు ప్రభా. ఈ లోకంలో ఏ ఒక్క మానవుడైనా పరిశుద్ధుడిగా బ్రతికి జీవించాడంటే అది యేసు క్రీస్తు మాత్రమే. నిన్ను ఆరాధించే మేము ధన్యులం ప్రభా. నీ రక్తముతో మమ్మల్ని కడిగి మా పాప దోషములు కడిగారు, మీకు వందనాలు. మరి ఒక్కసారి ప్రభా, even as we approach the table, Lord, it's holy communion table, Lord, we confess that we are weak vessels. We plead for your strength and your abilities. Your promise says, not by might, not by power, but by my spirit you will help us, Lord. Lord, we wait for your spirit every day, every moment in our lives, Lord. We thank you, Lord. యేసు నామమున అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు మనకి రక్షణను బట్టి నమ్మకముగా మరి బ్యాప్టిజమ్స్ తీసుకున్నవారు, దేవునితో నిలబడేవారు, భయభక్తులు కలిగి మనం బలలో పాల్గొనాలి. ఇది చాలా చాలా భయభక్తులు కలిగిన ప్రదేశం. ఏ ఒక్కరూ వ్యర్థంగా ఏదో ఆకితేతనంగా బ్యాప్టిజం తీసుకున్నాను కదా అన్నట్టుగా తీసుకోకూడదు. భయభక్తులతో తీసుకోవాలి. ఎవ్రీ టైమ్ యూ అప్రోచ్ ద టేబుల్. If by chance, if you are not right, take a break, come back next Sunday prayerfully and partake. Nobody is going to ask you. Take your time, come back with a prepared heart. Okay na? రెండోది ఆఫరింగ్స్. నీ కష్టార్జితం, నీ దశమ భాగం దేవుని అర్పణ. ప్రైజ్ ద లార్డ్. మానవుల యొక్క దశమ భాగముతోనే మందిరం యొక్క రెంట్స్ కట్టబడాలి, సేవకులు పోషించబడాలి, చారిటీస్ చేయబడాలి, సంఘ కార్యక్రమాలు చేయబడాలి. నీ యొక్క ధనము దేవుడిచ్చిన ఆశీర్వాదము. కాబట్టి నువ్వు స్టూడెంట్గా ఉన్న, చిన్న జాబ్ చేస్తున్నా, పార్ట్ టైం జాబ్లో ఉన్న, పెద్ద జాబ్లో ఉన్న, బిజినెస్లో ఉన్న, దశమ భాగము దేవుని సొమ్ము. చెప్పండి అందరూ గట్టిగా చెప్పాలి. దశమ భాగం దేవుని సొమ్ము. నువ్వు వెళ్తున్న మందిరంలోని దశమ భాగం ఇవ్వాలి. అది దేవుని చిత్తమై ఉన్నది. ఇండియా నుంచి వచ్చిన మనం చర్చిలకి మనము స్పెషల్ ఆఫరింగ్స్ పంపించాలి. అక్కడ పాస్టర్స్ని మనం గణపరచాలి. మనం పెరిగిన మందిరాన్ని మర్చిపోవద్దు. ఇక్కడికి వచ్చాక మనము స్వార్థపరులు అవ్వద్దు. అక్కడ చర్చిని కూడా మనం క్రిస్మస్ కనో, న్యూ ఇయర్ కనో, అక్కడ ఏదన్నా వాళ్ళకి నీడ్ ఉన్నా, ఏదన్నా కన్స్ట్రక్షన్ చేసుకున్నా తప్పకుండా మీరు హెల్ప్ చేయాలి. కానీ మన దశమ భాగాలు మన స్థానిక సంఘంలో అవి అర్పణలు. ఈ అర్పణల ద్వారా సేవ జరగాలి, అభివృద్ధి చెందాలి. మనం మందిరం కట్టుకోవాలి. ఇంకా ఎన్నెన్నో మందిరం కట్టుకుంటే అయిపోదు. కరెంట్ బిల్ అని, మరి క్లీనింగ్ బిల్స్ అని ఎన్నెన్నో బిల్స్ ఉంటాయి. సో మందిరం కట్టుకున్నాక కూడా ఎన్నో ఉంటాయి. సో కంప్లీట్లీ ఇట్ హ్యాస్ టు బి ఫండెడ్ అండ్ ఇట్ హ్యాస్ టు బి లెడ్ బై అవర్ టైత్స్ అండ్ ఆఫరింగ్స్. ఓకేనా? మంచిదండి. పాట పాడుతూ ఉండగా మనము దేవుని యొక్క సేవ కొరకు దారాగిద్దాం. పాస్టర్ అమ్మ గారు పాడతారు. నేను పాడతాను. మనందరికీ వచ్చిన పాట మనం పాడి దేవుని కనపరుద్దాం. పాట పాడుతూ ఉండగా ప్రార్థన పూర్వకంగా వచ్చి మీరు కమ్యూనియన్ తీసుకోవచ్చు. బాసిల్యను సిలువలో పాపక్షమ. ఒక మైక్ కూడా ఇవ్వండి పాస్టర్. ఒక మైక్. థ్యాంక్ యూ జీసస్. Praise the Lord. ఈ పాట వచ్చిన వారు ప్రార్థనా పూర్వకంగా కలిసి పాడదాము. క్వైర్ వాళ్ళు కూడా మీరు కూర్చున్న చోట నుంచి గట్టిగా పాడండి. ఈ పాట మనందరం కలిసి పాడుతూ దేవుని గణపరుద్దాం. భాసిల్లేను సిలువలో పాపక్షమా, యేసు ప్రభుని దివ్య క్షమా. భాసిల్లేను సిలువలో పాపక్షమా, కలువరిలోన పాపము పుంచి సిలువకు నిన్ను యాహుతి చేసి, కలువరి
సిలువలో నీకు దొరికిన క్షమాపణ విలువైనది. నీవు పొందుకున్న క్షమాపణ నీవు అనుభవిస్తూ అనేకులను క్షమించేవానిగా నీవు ఉండాలి, అనేకులను ప్రేమించేవానిగా ఉండాలి. క్రీస్తు ప్రేమ క్షమాపణలు చూపించే విశ్వాసిగా నీవు ఎదగాలని కోరుతున్నాడు. దోషము చేసినది నేనే కదా, మోసముతో బ్రతికిన నేనే కదా. దోషము చేసినది నేనే కదా, మోసముతో బ్రతికిన నేనే కదా. మోసితివా శాపభారం, మోసితివానా శాపభారం. భాసిను సిలువలో పాపక్షమా, యేసు ప్రభుని దివ్య క్షమా. భాసిను సిలువలో పాపక్షమా. దానమే ప్రభా, నేను జీవించిన కాలం అంతా కూడా నీ మందిరంలో నాటబడిన ఒలీవ మొక్కల వలె దీర్ఘాయుష్య కలిగి రక్షణతో అలంకరించబడి అనేకులకు సాక్షార్థమై మా జీవితాలను ఆశీర్వదించుమని ఆయన, మా సంఘమును ఆశీర్వదించుమని ఆయన, ఈ ప్రజలను దీవించుము. నమ్మిన వారిని కాదరవనియు నెమ్మది నొసగిడి నా ప్రభుడవని. నమ్మిన వారిని కాదరవనియు నెమ్మది నొసగిడి నా ప్రభుడవని. నమ్మితిని పాదములను, నమ్మితిని పాదములను. భాసిను సిలువలో పాపక్షమా, యేసు ప్రభుని దివ్య క్షమా. భాసిను సిలువలో పాపక్షమా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23వ వచనంలో దేవుని వాక్యం సెలవిస్తుంది, నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకే నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకుంటకే దీన్ని చేయడని చెప్పాను. ప్రియులారా, మీ చేత పట్టుకున్న రొట్టె క్రీస్తు యొక్క శరీరమును మనకు జ్ఞాపకం చేస్తుంది, ఆయన శ్రమలను మనకు జ్ఞాపకం చేస్తుంది, ఆయన పొందిన తీర్పును మనకు జ్ఞాపకం చేస్తుంది. ఈవెన్ యాజ్ వి బ్రేక్ దిస్ బ్రెడ్ ఇన్ కంప్లీట్ sanctity and reverence, let us offer our hearts and our bodies as living sacrifice and partake in this holy communion. Let us claim the healing presence of God. Let us claim the deliverance presence of God and partake in the bread together. రొట్టెను విరిచి మనం తీసుకుందాం అందరం కలిసి. అదే రీతిగా ఈ యొక్క పాత్రను తీసుకుని క్రొత్త నిబంధన యేసుక్రీస్తు రక్తమును మనం పానం చేద్దాం. Let us partake in the cup together, church. ఎందులకో నాపై నీ ప్రేమ అందదయ స్వామి నామదికి. ఎందులకో నాపై నీ ప్రేమ అందదయ స్వామి నామదికి. అందులకే భయముందితిని, అందులకే
చప్పలు కూడా దేవుని మహింపడదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ స్వరం చెప్పి దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ యొక్క హల్లెలూయా పరలోకం చేరిందా లేదా? మరలా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవానికి స్తోత్రం, దేవానికి స్తోత్రం. ఇంకా బిగ్గరగా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవా, నాకు రక్షణ ఇచ్చిన దేవానికి స్తోత్రం. నాకు ప్రభా ఈ జీవితం ఇచ్చిన దేవానికి స్తోత్రం. నా జీవితం నాకు విలువ ఇచ్చిన దేవానికి స్తోత్రం. ఆయుష్నిచ్చిన దేవానికి స్తోత్రం. నా జీవితం అలంకరించిన దేవానికి స్తోత్రం. నీ మహిమ కొరకు జీవిస్తానయ్యా, నీకు స్తోత్రం. ఆమేన్. ప్రైజ్ లార్డ్, గ్లోరీ టు గాడ్. మంచిది ప్రియులారా, ఈరోజు we have special announcements. Pastor Amma will come and share the announcements. Samaritan Purse boxes అన్నీ కూడా జీవన్ గారు ఒకసారి చేయండి, ఒకసారి జీవన్ గారికి అందించండి తప్పకుండా. థ్యాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్. చప్పలు కూడా అభినందిద్దాం ఒకసారి జీవన్ గారిని, సునీత గారిని. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఎంతో అమూల్యమైన దేవుని వాక్యం మన యొద్దకు వచ్చింది. ఆమేన్. ఈ వాక్యం నా కోసమే అని నమ్మిన వారు ఒక్కసారి బిగ్గరగా చప్పట్లు కొట్టి ప్రభునా మహింపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. The Lord is so pleased when we honor the word of God and take that decision to step into those doors. ఆ తలుపులు దాటి మనం దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు దేవుడు ఎంతో సంతోషించేవాడై ఉన్నాడు. అయితే అంతకన్నా ఎక్కువగా దేవునికి ప్రీతి కలిగించేది ఏంటంటే మనం కేవలం దేవుని వాక్యం వినేవారుగా కాదు, కానీ దేవుని వాక్యం జీవించేవారుగా ఉండాలి. అది దేవుని యొక్క హృదయవాంఛ. ఆమేన్. We are real full-time believers when we step out of those doors. Hallelujah. Let us take that as a challenge, church. కొన్ని అనౌన్స్మెంట్స్ ఉన్నాయండి, దయచేసి గమనించవలసిందిగా మనం చేస్తున్నాను. Christmas season, we all know that we are going to have our grand Christmas on the 7th of December, which is falling on Saturday evening 6 o'clock లేదా 5 maybe Pastor garu antunar 5 or 6 we will be starting. Very soon you will know the exact time. It will be on 7th December. దయచేసి అందరూ గమనించండి. మన పిల్లలు ఎంతో కష్టపడి they are preparing a beautiful and a very spectacular, I have to say. It's going to look so wonderful. This musical is called Christmas at Wonderland. So please come prepared, bring your friends. This is a great time for us as a church to invite many non-believers. చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు కదండి మనకి, చాలా చక్కటి ఫ్రెండ్స్ దేవుడు మనకి ఇచ్చాడు. వారిని ఏ విధం చేతనైనా దేవుని రాజ్యంలోకి మనం పరిచయం చేయాలంటే దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. సో ప్లీజ్ అవైల్ దిస్ ఆపర్చునిటీ. ఇన్వైట్ యువర్ ఫ్రెండ్స్, ఇన్వైట్ యువర్ కాలీగ్స్, and so that they can come, bring their families, bring their children and enjoy this Christmas celebration, also receive the gospel of Jesus Christ. Also 25th December also we'll have Christmas celebration at the same location. Both of these events will be at Grand Center in Plano. Andariki telusu kadandi, last year kuda akkade jarigindi. Dayachesi gamaninchandi. It will not be here, it will be in Plano at Grand Center. Address, links అన్నీ కూడా పాస్టర్ గారు పెడతారు. సో దయచేసి తప్పకుండా వీటన్నిటిలో పార్టిసిపేట్ చేయవలసిందిగా మనవి చేస్తున్నాను. షేర్ ద ఫ్లయర్ విత్ ఆల్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. సోషల్ మీడియా ఇస్ అ గ్రేట్ టూల్ టు స్ప్రెడ్ గుడ్ న్యూస్. సో దిస్ ఈజ్ ఆల్సో ఏం ఎంబారస్డ్గా ఫీల్ అవ్వద్దు. ఏదో ఫ్యాన్సీగా ట్రెండీగా ఉంటేనే కొంతమంది షేర్ చేస్తారు సోషల్ మీడియాలో. ఇట్ డజంట్ హ్యావ్ టు బీ దాట్. యూ డోంట్ హ్యావ్ టు బీ ఇన్ ప్యారిస్ టు షేర్ something on social media. Some small church flyer will also do something big in someone's life. So believe that and do that with all humility, and God will reward your faith. Also, please observe that we are having a lot of Christmas practices going on. పిల్లల్ని అందరు తీసుకొస్తున్నారు. We really appreciate your commitment and dedication. At the same time, please also note that the practices start on time. సో లేట్గా తీసుకురావద్దు దయచేసి. ఐ నో వీఆర్ ఆల్మోస్ట్ టువర్డ్స్ ది ఎండ్. ఆల్సో చర్చ్ సర్వీస్ జరుగుతున్నప్పుడు నేను ఇంతకుముందు కూడా అనౌన్స్మెంట్ చేసినప్పుడు 11:30 ఆ చెక్ ఇన్ విల్ క్లోజ్ అని చెప్పాను. ఎంతమందికి గుర్తుంది? కొంతమందికి గుర్తుంది, చాలామందికి గుర్తులేదు. ప్లీజ్ మేక్ ష్యూర్ యూ బ్రింగ్ యువర్ చిల్డ్రన్ బిఫోర్ 11:30. ఐ వుడ్ సే బ్రింగ్ దెమ్ అట్ 11. వై 11:30 కదా? ఎంత బ్యూటిఫుల్ వర్షిప్ చేశారు ఇవాళ స్టూడెంట్ వర్షిప్ టీమ్. ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని నామ మహింపరుద్దామా? హల్లెలూయా.
We thank God for them, and I know greater things are yet to come. So please be on time, don't be late. ఎందుకంటే మనం చర్చ్ సర్వీస్ జరుగుతున్నప్పుడు మధ్యలో ఇటు అటు తిరుగుతుంటే అది ఎంత డిస్ట్రాక్షన్ ఉంటుందండి. సో లెట్ us try to avoid that. Please be on time. And also we have baptisms in the month of December as well as January. కొంతమంది there's a group that Pastor Garu formed, and we have some baptisms that have already been planned. ఇంకెవరికన్నా ఈవేళ అద్భుతమైన దేవుని వాక్యం మీతో కనుక మాట్లాడితే, please do not take it easy. This is the call that God has given you. పరిశుద్ధాత్మ దేవుడు కనుక మీతో మాట్లాడితే ఖచ్చితంగా బాప్తిసం తీసుకోవడానికి ముందుకు రండి. ఒక నిర్ణయం తీసుకోండి. దేవుడు మీ యొక్క నిర్ణయాన్ని గణపరుస్తాడు, మిమ్మల్ని దీవిస్తాడు, గొప్ప కార్యాలు ఆయన చేస్తాడు. If you have made that decision, please send a text or reach out to Pastor Garu or I, and we will add you to the list, and we will go from there. We'll have a baptism class followed by a baptismal service. That's all I have for today. May the Lord bless these announcements. Shall we all stand together, church? చాలా సంతోషం. చిన్న ప్రార్థన చేసి ముగించుకుందాం. పరమ తండ్రి, ఇంత సంతోషమైన వాతావరణం మాకు ఇచ్చారు. నీ వాక్యం ద్వారా మాట్లాడారు ప్రభు. బలలో పాల్గొని మా కష్టార్జితంలో నుంచి మీ సేవకి ఇచ్చి నీ కొరకునైనా మంచి సైనికులుగా నిలబడే కృప మాకు ఇస్తున్నారు. మీరు మాకు ఇచ్చిన మంచి జీజీసీ ఫ్యామిలీకే వందనాలు. నూతనంగా వచ్చిన వారిని ఆశీర్వదింపు చేయండి. December 7th క్రిస్మస్ దీవెనకరంగా జరిగించండి తండ్రి. 25th అలాగే వాచ్ నైట్ సర్వీస్, January 1st సర్వీస్, బ్యాప్టిజమల్ సర్వీస్ అన్నీ దీవెనకరంగా జరిగించండి. నీ మహిమ కొరకు మమ్మల్ని అందరూ వాడుకోనమని యెరూషలేము క్షేమం కోసం ప్రార్థిస్తున్నాం. కష్టపడి అనేక ప్రాంతాల్లో, కొండల్లో, లోయల్లో, ట్రైబల్ ఏరియాస్లో సేవ చేస్తున్న సేవకుల సంఘాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. పర్సిక్యూటెడ్ చర్చ్ కోసం ప్రార్థన చేస్తున్నాం. అలాగే తండ్రి, మా చర్చ్లో ఎవరైతే వెనకగా ఉన్నారో, అనారోగ్యంగా ఉన్నారో, నజరేయుడైన అని యేసుక్రీస్తు నామంలో స్వస్థత కలుగును గాక. మా నిమిత్తమే కదా ప్రభువా నీ వీపు దున్నబడింది ప్రభువా. దేవా నీ వూండ్స్ బట్టి ప్రభువా, నీ స్ట్రైప్స్ బట్టి మాకు స్వస్థత కలుగును గాక ప్రభువా. ఫైనాన్షియల్ ప్రాబ్లంలో ఉన్నవారికి ప్రభువా, ఓపెన్ ద ఫ్లడ్ గేట్స్ ఆఫ్ హెవెన్ ప్రభువా. ద్వారాలు తెరవండి, అద్భుతాలు జరిగించిన అనారోగ్యంలో ఉన్నవారిని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నిన్న రోజున ఫాస్టింగ్ ప్రేయర్ అనేకులు పాల్గొని ఎన్నో దీవెనలు పొందుకున్నారు. నూతనమైన సాక్ష్యాలు మాకు దయచేయండి. మరలా నెక్స్ట్ ఫాస్టింగ్ ప్రేయర్కి ప్రభువా ఇంకా రెండంతలుగా జనం వచ్చేటకు సహాయం చేయండి. అనేక మేలులు, డబుల్ అనాయింటింగ్ మాకు దయచేయండి ప్రభువా. నీ బలమైన అభిషేకంతో నింపండి ప్రభువా. ప్రతి సర్వీస్ కూడా స్పెషల్ సర్వీస్గా అనాయింట్ చేయండి. ఈ రోజున స్టూడెంట్ వర్షిప్ టీం అందరినీ మీరు దీవించారు, బలపరిచారు. ఇంకా రానే రోజుల్లో ఇంకా మంచిగా వారిని కొరకు నిలబడడానికి బలమైన కృపలు దయచేయండి. కూడి వచ్చిన బిడ్డలందరినీ ఆశీర్వదించి దీవించి మీరే సహాయం చేయండి. సమరిటన్ పర్స్లో కూడా నాయన అనేకులు ప్రభువా వారి బాక్సెస్ తీసుకుని వచ్చి అనేక భేద దేశాలకు, ప్రాంతాలకు మా ప్రెషియస్ గిఫ్ట్స్ పంపుతూ ఉండగా ఈ యొక్క ప్రభువా ఈ చారిటీస్ మీరు బ్లెస్ చేయండి. ఇంకా గ్రేస్ జనరేషన్ చర్చ్ ద్వారా అనేక కార్యక్రమాలు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా కొనసాగింపు చేయండి. నూతన ద్వారాలు తెరవండి ప్రభువా. అలాగే ఫైనాన్షియల్గా కూడా ప్రభువా టైదర్స్ కోసం ప్రార్థన చేస్తున్నాం, చీర్ఫుల్ గివర్స్ కోసం ప్రార్థన చేస్తున్నాం. అయ్యా ఉత్సాహంగా ఇస్తున్న వారు ఉన్నారు కాబట్టే దేవా నీ కృపను బట్టి పరిచర్య ఎంత ఘనంగా ముందుకు వెళ్తుంది. బిడ్డలందరినీ ఆశీర్వదించండి. ఇంకా ఎవరైతే ప్రభువా ఇవ్వలేకపోతున్నారో, బహుశా జాబ్స్ లేవేమో, అయ్యా కష్టాల్లో ఉన్నారేమో, వారిని కూడా మీరు ఆశీర్వదించి నీ మందిరంలో తోడ్పడే కృపను వారికి దయచేయండి. తద్వారా వచ్చే పరలోకపు ఆశీర్వాదములతో బిడ్డలు నింపమని ప్రార్థిస్తున్నా. శాంతి, సమాధానం, సౌభాగ్యంతో వర్ధలు చేయమని యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వాదం ఇప్పుడును ఎల్లప్పుడును మనకు ప్రభు రాకడ పర్యంతము తోడయుండి ఆశీర్వదించి జయమనుగ్రహించును గాక. ఆమేన్. అందరికీ వందాలండి. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. సమయం అయిపోయిన వారు సెలవు తీసుకోవచ్చు. పిల్లలకి ఇప్పుడు ప్రాక్టీస్ ఉంది ఇక్కడ. అలాగనే క్రొత్త వారు తప్పకుండా కలిసి వెళ్ళండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. క్యాలెండర్లో మంత్స్, డేట్స్ అన్ని వెళ్తాయి. మనం మారాలి, మనం చూసే విధానం మారాలి, మనం ప్రార్థించే విధానం మారాలి.
Today God wants to